దేవుని నామానికి స్తోత్రాలు. ఫేస్బుక్ లైవ్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకుని ప్రభుని ఆరాధించడానికి, ఈ సండే ఆన్లైన్ వర్షిప్లో మీతో కలిసి ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ అద్భుతమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ రీతిగా ఆన్లైన్లో ఆరాధించడానికి మీరందరూ సిద్ధపడి వచ్చినందుకు మరొకసారి ప్రభు పేరట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ఈ కోవిడ్ సెకండ్ వేవ్ కొంతవరకు తగ్గినట్టుగా మనము న్యూస్లో, పేపర్లో మనం చూస్తున్నాం. కేసులు తగ్గుతున్నాయి, మరణాల సంఖ్య తగ్గుతూ ఉంది. అందుని బట్టి కూడా మనం దేవునికి వందనాలు చెల్లించాలి. ఇంకా పూర్తిగా ఇది నిర్మూలమై మరలా మనందరము ఆయా మందిరాల్లో మనం కూడుకుని ప్రభుని ఆరాధించే సమయం కూడా త్వరలో రావాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఇంకా అనేక మంది ఈ కోవిడ్ బారిన పడి ఇంకా ఐసోలేషన్లో ఉన్నవారు ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు. దయచేసి వారి కొరకు కూడా మనం అందరం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కనుక మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ సంఘములో కానీ ఎవరైనా ఒకవేళ అనారోగ్యంగా ఉన్నట్టు మీకు తెలిస్తే వారి గురించి, అలాగే ఈ ప్రపంచంలో అనేక మంది మరి కోవిడ్ బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. దయచేసి మా సంఘంలో కూడా కొంతమంది ఈ కోవిడ్ బారిన పడ్డారు. కొంతమంది దేవుని కృపను బట్టి వారు కోలుకున్నారు, వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు, క్షేమంగా ఇంటికి వచ్చేసారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. మరికొంతమంది ఇంకా ఈ కోవిడ్ బారిన పడి వారు ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. దయచేసి వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అలాగే మా అక్కగారు, ఆమె పేరు నవామణి, మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో చక్కగా మమ్మల్ని పెంచిన ఆమె. మా డాడీ మా మమ్మీని పెళ్ళయిన తర్వాత ఆమె చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో పెళ్ళయిన తర్వాతనే మా అమ్మగారు మెట్రికులేషన్ కట్టి మెట్రికులేషన్ పాస్ అయ్యారు. ఆ తర్వాత నేను కాలేజ్కి వెళ్ళి చదువుతానంటే మరలా మా డాడీ ఇంటర్మీడియట్ మరి జాయిన్ చేయడం జరిగింది. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పాస్ అయ్యారు. అక్కడి నుంచి మరలా విశాఖపట్నం ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ చేయడానికి, ఆ తర్వాత ఎంఏ చేయడానికి, ఈ రీతిగా దేవుడు వివాహం అయిన తర్వాత మా అమ్మగారు చదివారు. మేము అప్పుడు మా చిన్న చిన్న పిల్లలు, నేను మా బ్రదర్. ఆ సమయంలో మమ్మల్ని మా అక్కగారు మా ప్రతి ఒక్క అవసరతను మమ్మల్ని చక్కగా చదివించడంలో కానీ అన్నిట్లో కానీ ఆమె మమ్మల్ని ముందుకు నడిపించింది. కానీ నిన్న నాకు అందిన వార్త ఏంటంటే ఆమె కువైట్లో ఉంటుంది, కానీ ఆమెకు కూడా కోవిడ్ వచ్చిందని తెలిసింది. సో ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఆమె కువైట్ హాస్పిటల్లో ఉంది. మరి ఆమె కొంచెం క్రిటికల్గా ఉంది. కనుక ఆమె గురించి మీరు అందరూ కూడా దయచేసి మా అక్కగారి గురించి, ఆమె పేరు నవామణి, ఆమె గురించి మీరు అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఆమె సెప్టెంబర్లో ఇండియా రావాలి, కనుక ఈ మధ్య ఈ విధంగా జరిగింది. కనుక దేవుడు మీ ప్రార్థన వల్ల ఆమె కోలుకుని మరలా ఆమె క్షేమంగా మన ఇండియా వచ్చి మరలా మన దగ్గరికి కూడా వస్తారు. మీకు నేను ఫేస్బుక్లో మా అక్కని మీకు చూపిస్తాను. కనుక నవామణి ఆమె పేరు, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అలాగే అనేక మంది మా సంఘంలో ఉన్నవారు కొంతమంది కూడా ఈ విధంగా హాస్పిటల్స్లో ఉన్నారు. ఇమాన్యుల్ అనే ఒక సహోదరుడు, యవనస్తుడు, ఆయన పెనుమనేని హాస్పిటల్లో ఉన్నాడు. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే కొత్తూరు కోటేశ్వరం గారు ఉన్నారు, వారు కూడా కొంచెం అనారోగ్యంతో ఉన్నారు. అలాగే జుంటి అక్కని, మరి వారు విజయవాడలో ఉంటారు. దేవుని కృపను బట్టి వారు డిశ్చార్జ్ అయ్యారు, కానీ ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా కొంచెం తక్కువగా ఉన్నాయని వారి బిడ్డలు చెప్తూ ఉన్నారు. కనుక ఆ బిడ్డ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. నేను కొన్ని మంది పేర్లు మాత్రమే చెప్పగలిగాను, ఇంకా అనేక మంది ఉన్నారు, పేర్లు చెప్పడం ఇష్టం లేక చెప్పట్లేదు. కనుక దయచేసి అందరి కోసం మీరు ప్రార్థన చేయాలని, మనం అందరము కలిసి ఒక ఫ్యామిలీగా, కుటుంబంగా, మన ఇండియాలో ఉన్నవారు కువైట్లో, అలాగే దుబాయ్లో, అబుదాబిలో, షార్జాలో, అలాగే అమెరికాలో, కెనడాలో
అన్ని ప్రాంతాల్లో ఉన్న వారి కోసం మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. కనుక వాక్యాన్ని వినక ముందు మనం అందరి కోసం చిన్న ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే, దయచేసి కువైట్లో ఉన్న మా సిస్టర్ నవామని ఆమె త్వరగా కోలుకొని క్షేమంగా మరలా ఇండియా వచ్చేలాగా, అలాగే ఇంకా అనేక మంది ఎవరైతే ఈ విధంగా కోవిడ్ బారిన పడ్డారు వారందరినీ కూడా దేవుడు బాగు చేసి స్వస్థపరిచి ఆ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించేలాగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఇంకెవరైనా మీకు తెలిసిన వారు ఉన్నా మాకుతో పంచుకోవాలన్నా మాకు మీరు తెలియపరచండి, వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధమైన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. భూమిని ఆకాశాన్ని మీ వాక్కు ద్వారా సృష్టించిన గొప్ప దేవుడు తండ్రి. ఈరోజు నాయన సైతాను వాడు హంతకుడు, వాడు దొంగ, వాడు హత్య చేయడానికి నరహంతకుడిగా, ప్రభువా మోసము చేసేవాడిగా, మోసగాడిగా, దొంగగా వాడు మా కుటుంబంలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని నాశనం చేయడానికి వాడు ఎప్పుడు ముందు ఉంటాడు తండ్రి. అయితే ప్రభువా, మీరు ఈ లోకానికి అబెండెంట్ లైఫ్, నిత్య జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి. మీ వాక్యం సెలవిస్తుంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మీ వాక్యం సెలవిస్తుంది. మీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు, మీకు సమస్తము సాధ్యము తండ్రి. ప్రభువా నాయన, మా ప్రార్థనలు ఆలకించి మీ కృపను బట్టి నాయన ఈ కోవిడ్ కేసెస్ తగ్గించారు, మరణాల సంఖ్య తగ్గించారు ప్రభు. అనేక మంది డిశ్చార్జ్ అవుతున్నారు, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా కొంతమంది ఇంకా హాస్పిటల్స్లో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో చావు బతుకుల్లో ఉంటుండగా మీరే వారిని ప్రభువా నాయన వారిని టచ్ చేసి, వారిని ముట్టి, వారిని స్వస్థపరిచి ఇప్పుడే వారిని లేపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మా ఇండియాలో కానీ, కువైట్లో కానీ, దుబాయ్లో కానీ, ప్రభువా నాయన షార్జాలో కానీ, ప్రభువా ఏ దేశాల్లో ఏ ప్రాంతాల్లో ఉన్నారో మా బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన, మా అక్కగారు నవామని ప్రభా కువై హాస్పిటల్లో ఇప్పుడు ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఆ బిడ్డను కూడా మీరే ముట్టండి, స్వస్థపరచండి. అద్భుత కార్యాన్ని ఆ బిడ్డ జీవితంలో మీరే జరిగించి త్వరలో ఆమె డిశ్చార్జ్ అయి క్షేమంగా మళ్ళీ ఇండియా రావడానికి కూడా మీరే కృప దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్కొక్కరి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇమాన్యుయల్ గారి కోసం ప్రార్థిస్తున్నాం, జుంటక్ కోసం ప్రార్థిస్తున్నాం, కోడేశ్వరం గారి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభువా నాయన, ఇంకెవరెవరైతే ఈ రీతిగా ప్రభువా నాయన ఇంకా కోలుకోకుండా ఇంకా బలహీనంగా నీరసంగా ఉన్న వారిని మీరే మీ గాయపడిన హస్తం ద్వారా మీరే ముట్టండి నాయన. మీరే వారిని స్వస్థపరచండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మీ వాక్యం సెలవిస్తుంది, మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత అని మీరు సెలవిచ్చారు తండ్రి. అద్భుత కార్యాలు మీరే జరిగించండి తండ్రి. త్వరలో మరలా ఆరాధనలు అన్నీ కూడా ఓపెన్ అయ్యి ప్రభు, మందిరాలు ఓపెన్ అయ్యి మిమ్మల్ని అందరినీ మేము అందరం కలిసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని సంఘముగా, కుటుంబంగా మేము కూడుకొని ఆరాధించడానికి కూడా మీరే సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని ఇప్పుడు వరకు సజీవ లెక్కలో మీరు ఉంచారు, ఆరోగ్యాలతో ఉంచారు తండ్రి. ఈ యొక్క మిగిలిన శేష జీవితం మీ కొరకే జీవించడానికి సహాయం చేయండి. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభము. నిజమే తండ్రి, మేము మీ కొరకు జీవించడానికి, మీ పనిని మేము ముగించుకుని వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. జరగబోయే ఆరాధన అంతట్లో మాకు మీరే తోడై ఉండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభించి మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన వాక్యాన్ని వినక ముందు ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు, కీర్తన 91వ అధ్యాయంలో మనకు దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ మన బిడ్డలు కలిసి పాడుతుండగా వారితో కలిసి మనం కూడా పాడి దేవుని మహింపరుద్దాం. హలో హలో దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరి కొందనాలండి. మనందరం కలిసి ఏ తెగులు నీ గుడారం సమీపించదే అనే పాట దేవుని మహింపరిచి అందరూ చప్పట్లు కొట్టి బాగా పాడుకుందామండి.
తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదమ్మా. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ దయచేసి మీ నోట్బుక్, బైబిల్, పెన్ అందరూ రెడీగా సిద్ధంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. చాలా సంతోషం. మీరందరూ చక్కగా మీరు నోట్స్లు రాస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈరోజు నేను చెప్పే వాక్యం, దేవుడు నాకు ఇచ్చిన వాక్యం, ఓటమి లేకుండా మన జీవితాల్లో జయ జీవితాన్ని పొందుకోవాలంటే 4 ముఖ్యమైన సూత్రాలు దేవుని వాక్యంలో నుండి మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. విజయానికి 4 సూత్రాలు. ఓటమి లేకుండా మనం ముందుకు కొనసాగాలంటే మనలో ఉండవలసిన 4 ప్రాముఖ్యమైన సత్యాలు, కీస్ మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. దావీదు గురించి మీతో నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మనందరికీ తెలిసిన ఒక అద్భుతమైన యుద్ధము దావీదు గొలియాతు గురించి. మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం, 1 శామ్యూయల్ 17th చాప్టర్, మొదటి వచనం నుండి 10వ వచనం వరకు మీరు గమనిస్తే అక్కడ దావీదు గొలియాతు
వారి ఇరువురు యుద్ధాన్ని గురించి మనము చదువుతూ ఉన్నాం. ఈ మొదటి 10 వచనాల్లో మీరు గమనిస్తే గొలియాతు ఇశ్రాయేలు మీద సవాలు విసురుతూ ఉన్నాడు. చూడండి 17వ అధ్యాయం 1వ వచనంలో, ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములో షోకోలో కూడి ఎఫెస్తామిము దగ్గర షోకోకును అధేకకును మధ్యను దిగి ఉండగా, సౌలును ఇశ్రాయేలు కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సో ఇప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. సో ఇప్పుడు ఫిలిష్తీయులేమో వారు ఒక పర్వతం మీద ఉన్నారు, ఇశ్రాయేలీలేమో ఆపోజిట్గా వేరొక పర్వతం మీద వారు ఉన్నారు. సో ఇప్పుడు యుద్ధము కింద పెద్ద లోయ ఉన్నది, ఆ లోయ దగ్గర యుద్ధము జరుగుతుంది. అంటే వారు ఆ పర్వతం నుండి కింద దిగుతారు ఫిలిష్తీయులు, అలాగే ఇశ్రాయేలీలు కూడా వారున్న పర్వతం మీద నుంచి దిగి ఈ లోయలో వారు యుద్ధము చేస్తారు. అయితే మీరు బాగా గమనిస్తే ఈ ఫిలిష్తీయులు ఎవ్వరూ కూడా యుద్ధం చేయడానికి ముందుకు రాలేదు, కానీ వారు ఒక సవాలు విసిరారు. ఏమనంటే, మేము ఒక వ్యక్తిని పంపిస్తాం, ఆ వ్యక్తితో మీలో ఎవరైనా ఒకరు యుద్ధం చేయండి. ఒకవేళ మేము పంపించిన వ్యక్తిని కానీ మీరు చంపేస్తే మీకు విజయం వచ్చినట్టు. ఒకవేళ మావాడు మిమ్మల్ని మీరు పంపిన వ్యక్తిని చంపితే అప్పుడు మాకు విజయము. కనుక మాలో నుండి ఇదిగో ఈ గొలియాతు రాబోతున్నాడు, మీలో నుండి ఎవరు రాబోతున్నారో మీరు నిర్ణయించుకోండి అని వారు చెప్పడం జరిగింది ఫిలిష్తీయులు. మీరు బాగా గమనిస్తే గొలియాతు చాలా ఎత్తైన వాడు. మీరు గమనిస్తే గొలియాతు సుమారుగా 9 అడుగుల 2 అంగుళాలట. అంత ఎత్తైన వ్యక్తి ఈ దినాల్లో మనకు ఎవరు కనపడరు. పూర్వకాలము అనాయకీలను ఉండేవారు, వారు చాలా అజానుభావులుగా ఉండేవారు. కానీ తర్వాత కాలంలో వారు కూడా లేరు. చూడండి, మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనం. చర్చిలో అయితే మీరు వెంటనే తీసి చదివేస్తారు, కానీ ఇప్పుడు నేనే చదవవలసి వస్తుంది. 11వ అధ్యాయము 22వ వచనంలో మీరు గమనిస్తే, ఇశ్రాయేలీయులు దేశమందు అనాకీయులలో ఎవడునూ మిగిలి ఉండలేదు. సో అనాకీయులు అంటే చాలా ఎత్తైన వారు, చాలా అజానుభావులు అనమాట. వారెవరు లేరు ఇశ్రాయేల్ దేశంలో. అయితే గాజాలోను, గాతులోను, అష్దోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. ఎక్కడున్నారు ఈ అజానుభావులు అంటే, ఫిలిస్తీ పట్టణములు 5 చెప్పాను మీకు లాస్ట్ టైం. ఏమండి? 1 గాతు, 2వది అష్దోదు, 3వది గాజా, 4వది ఎష్కులోను అలాగే అష్కులోను, ఆ తర్వాత ఎక్రోను. ఏమండి? ఇక్కడ మీరు గమనిస్తే గొలియాతు గాతువాడు. కనుక ఈ ప్రాంతాల్లో మీరు గమనిస్తే ఈ అజానుభావులు ఉన్నారు. కనుక అందులో ఒక వ్యక్తి ఈ గొలియాతు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ గొలియాతు ఫిలిస్తీయుల మీద మరి అతడు ఒక యోధుడిగా ఉన్నాడు కనుక అతన్ని అక్కడ నిలబెట్టారు. మీరు ఎవరితో యుద్ధం చేయని అవసరం లేదు, మా ఓడితో యుద్ధం చేస్తే చాలు, మీరు గెలిస్తే మా ఓడు ఓడిపోతే మొత్తం మీకే విజయం వచ్చినట్టు, కనుక ఆర్ యు రెడీ అని వారు సవాలు విసిరారు. అయితే ఎప్పుడైతే ఈ అజానుభావుడిని, ఇతని హైటు, ఇతని పర్సనాలిటీ, అతనిలో ఉన్న పర్సనాలిటీని చూసి మీరు గమనిస్తే సౌలు, ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉన్న సౌలు, ఇశ్రాయేలీలు కూడా బహుగా భయపడిపోయినట్టుగా మనం చూస్తాం. చూడండి 11వ వచనం చూద్దాం. మళ్ళీ మన భాగంలోకి వచ్చేయండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం మీరు గమనిస్తే చూడండి, సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీన్ మాటలు విన్నప్పుడు బహుభీతులైరి.
చూడండి, సౌలును ఇశ్రాయేలీయులు అందరూ ఆ ఫిలిస్తీన్ మాటలు విన్నప్పుడు బహుభీతులయ్యారంటే బహుగా భయపడిపోయారు. ఎవరెవరు? ఇశ్రాయేలీయులు మొత్తం అందరూ. వారితో పాటు రాజైన సౌలు గారు కూడా బహుగా భయపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇలా ఒక మాట మీద చెప్పాలి, సౌలు ఏం పొట్టోడేం కాదు. సౌలేమి అంత యుద్ధ నేర్పరిగా లేనివాడు ఏమీ కాదు. ఈస్ ఎ గుడ్ ఫైటర్. సౌలు చాలా పరాక్రమశాలి. సౌలు చాలా ఎత్తైన వాడు. ఇశ్రాయేలీల్లో చాలా ఎత్తైన వ్యక్తుల్లో ఒకడు సౌలు. చూడండి, మీరు గమనిస్తే రాసుకున్న వాళ్ళు రాసుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం మీరు గమనిస్తే సౌలు గురించి ఏమని రాయబడింది చూడండి. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 2వ వచనంలో, అతనికి సౌలు అనున ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీల్లో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అంటే చాలా ఎత్తైన వ్యక్తి. ఎవరు చెప్పండి? సౌలు. చాలా పరాక్రమశాలి సౌలు. కానీ సౌలు కూడా భయపడిపోతున్నాడు. సౌలు కూడా కంగారు పడిపోతున్నాడు. కనీసం యుద్ధం చేయడానికి కూడా ముందుకి రాలేకపోయాడు సౌలు. ఏంటి కారణం? సౌలు గురించి మనం 9వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్తే అనేకమైన యుద్ధాలు చేశాడు సౌలు. అందులో గొప్ప విజయాన్ని సాధించాడు. అంటే సౌలు చాలా పరాక్రమశాలి. సౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా తన కుమారుడైన యోనాతానుతో వెళ్ళినప్పుడు గొప్ప విజయం వచ్చింది. మరి ఇంత జయశాలి, ఇంత విజయాలు సాధించిన, ఇంత పరాక్రమశాలైన సౌలు మిగతా సైనికుల్లాగా ఎందుకు భయపడిపోతూ దాక్కుంటున్నాడు? ఎందుకు అతనిలో ధైర్యం లేదు? ఉన్న ధైర్యం, గతంలో ఉన్న ధైర్యం, గతంలో ఉన్న ఆ బలం ఏమైపోయింది సౌల్లో అనేది మనం ఆలోచిస్తే, ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 1 Samuel 16:14 చూడండి. అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. చూడండి, అక్కడ రాయబడి అండర్లైన్ చేసుకోండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను. సో దేవుడే సౌలుని డిపార్ట్ అయిపోయాడు. సౌలును విడిచిపెట్టేశాడు దేవుడు. సో దేవుడు ఆత్మ కలిగిన సౌలు బహు బలముగా ఉండేవాడు. దేవుడు ఆత్మ కలిగిన సౌలు బహు ధైర్యముగా ఉండేవాడు. దేవుడు ఆత్మ కలిగిన సౌలు బహు పరాక్రమశాలిగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపోయి, ఎప్పుడైతే దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడో, గాడ్ స్పిరిట్ ఎప్పుడైతే ఆయనలో నుండి వెళ్ళిపోయిందో, ఇప్పుడు ఒక పిరికివాడిలాగా అతడు మిగతా సైనికుల్లాగా అతడు దాక్కుంటున్నాడు. ఈరోజు ఒక విషయాన్ని మీతో చెప్పాలి. అదేంటి అంటే, దేవుడు ఆత్మ కలిగిన వారు ఎన్నడూ ఏ విషయానికి మనం భయపడిన అవసరం లేదు. నువ్వు భయపడుతున్నావంటే, నువ్వు దిగులు పడుతున్నావంటే, నువ్వు కంగారు పడుతున్నావంటే, నువ్వు నిరుత్సాహపడుతున్నావంటే నువ్వు దేవుడు ఆత్మ లేనివాడు అని అర్థం. ఎవరైతే యేసును అంగీకరించి, ఎవరైతే వారి పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని వారు తమ సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకుని దేవుని కొరకు నమ్మకంగా ఎవరైతే జీవిస్తారో వారు దేవుడి ఆత్మను కలిగి ఉన్నవారు. రక్షణ పొందేమని అర్థం దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు మనం. కనుక ఈరోజు రక్షింపబడిన వారు అనగా దేవుడి ఆత్మ కలిగిన వారు బహు ధైర్యంగా ఉంటారు. పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నా, పరిస్థితులు ఎంతగా మనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నీలో భయం లేకుండా నువ్వు ధైర్యంగా ఎప్పుడు ఉండగలవు అంటే వెన్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. బట్ ఇక్కడ మీరు గమనిస్తే సౌలు ఒకప్పుడు దేవుడు ఆత్మ కలిగి ఉన్నవాడు, ధైర్యంగా ఉన్నాడు. కానీ తన చేతులారే అతడు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. అవిధేయుడిగా తయారై దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడి ఆత్మను పోగొట్టుకున్నాడు. 12వ వచనం నుండి 15వ వచనం
మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనంలో మీరు గమనిస్తే, ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడైతే యుద్ధం చేస్తున్నారో ఆ ప్రాంతానికి ఇప్పుడు దావీదు ఎంటర్ అయ్యాడు. సో 12 నుంచి 15 వచనంలో దావీదు మరి ఆ యుద్ధంలో లేక ఆ ప్రాంతానికి రావడం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఎందుకు వచ్చాడు అక్కడికి అని ఆలోచిస్తే, అక్కడ రావాల్సిన అవసరత దావీదుకి ఎందుకు వచ్చిందంటే 12వ వచనం చూద్దాం. దావీదు యూదా బెత్లెహేము వాడు ఎఫ్రాతీయుడైన యెష్యా అను వాని కుమారుడు. యెష్యాకి 80 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యెష్యా యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారులు పేర్లు ఏమనగా ఎలియాబు, అబీనాదాబు, షమ్మా. సో ఇక్కడ మీరు గమనిస్తే అసలు దావీదు ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు ఆ ప్రాంతంలో యుద్ధంలోకి? ఆయన ఏం సైనికుడు కాదు, అతనేం ఫైటర్ ఏం కాదు. కానీ దావీదుకి 7 అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళ తండ్రి గారి పేరు యెష్యా. ఆయనకి 8 మంది కుమారులు. దావీదు కనిష్ఠుడు, యంగర్ సన్, చాలా ఆఖరివాడు. మొదటి 3 మాత్రం ఎలియాబు, రెండవది అబీనాదాబు, షమ్మా. వీళ్ళు చాలా పరాక్రమశాలు. వీరు యుద్ధములో మీరు గమనిస్తే సౌలు గారి యుద్ధములో లేక సైన్యములో వారు కూడా ఉన్నారు. దావీదు చేసే పని ఏంటి అంటే గొర్రెల కాపరి. ఆ గొర్రెలు అట్టుకుని ఏమంటే ఆ ఎడారుల్లో అడవిల్లో తిరుగుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే చాలా రోజులు అయిపోయింది, ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది, ఏమి వార్త మనకి అందలేదు. సో తండ్రి గారు అసలు మన అన్నయ్యలు క్షేమంగా ఉన్నారో లేదో చూసిరా బాబు అని కొన్ని ఆహార పదార్థాలను తీసుకుని వెళ్ళమని చెప్పడం బట్టి, తండ్రి గారు చెప్పడం బట్టి, తండ్రి మాటకి లోబడి ఆ గొర్రెలన్నీ కూడా ఒకరికి అప్పజెప్పి ఆ యుద్ధం జరిగే ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు. ఎవరు చెప్పండి? దావీదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా మీరు గమనిస్తే దావీదు తన గొర్రెల్ని విడిచిపెట్టలే. ఆ గొర్రెల్ని ఒకరికి అప్పజెప్పి వెళ్ళాడు. అంటే దాని అర్థం ఎంత బాధ్యత కలిగిన వ్యక్తి ఆలోచించండి. ఇంకో విధంగా ఆలోచిస్తే ఎంతగా తన గొర్రెల్ని దావీదు ప్రేమిస్తున్నాడో ఆలోచించండి. సో ఈరోజు ఒక కాపరికి ఉండవలసిన లక్షణాలు అద్భుతంగా దావీదులో ఉన్నాయి. ఈరోజు తన గొర్రెల్ని విడిచిపెట్టక తన గొర్రెల్ని ఒకరికి అప్పచెప్పి ఆ యుద్ధం దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. ఇది 12 నుండి 15 వచనాల్లో మీరు గమనిస్తూ ఉన్నాం. సో అక్కడికి ఆయన తెచ్చిన బహుమానాలు, ఆయన తెచ్చిన ఆహార పదార్థాలు వారి సహోదరులకి ఇవ్వడం జరిగింది. అది 16 నుండి 21వ వచనం వరకు మనకు అక్కడ కనపడుతూ ఉంది. అయితే అక్కడ మీరు గమనిస్తే 23వ వచనంలో చూడండి, అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిస్తీయులు సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పున పలుకుగా దావీదు వినెను. ఇప్పుడేమో ఆయన వచ్చింది ఒక పని మీద, ఆయన ఆహారం ఇచ్చేసి వెళ్ళిపోవాలి. కానీ అక్కడికి వెళ్ళగానే ఆ యుద్ధంలో అక్కడ ఈ గొలియాతు ఆ అజానుబావుడు మాట్లాడుతున్న మాటల్ని విన్నాడు దావీదు. తర్వాత చూద్దాం. వినగానే ఏం జరిగిందో చూడండి. 24వ వచనం, ఇశ్రాయేలీలందరూ ఆ మనుష్యుని చూచి, ఇశ్రాయేలీలందరూ ఏ మనుషుణ్ణి? ఈ గొలియాతును చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా. అందరూ ఏమవుతున్నారు చెప్పండి? మిక్కిలి భయపడి, భయం కాదట, ఏంటి చెప్పండి? మిక్కిలి భయం, మిక్కిలి భయం. ఎందుకంటే అతన్ని చూస్తుంటుండగానే, అతని పర్సనాలిటీ చూస్తుండగానే వీళ్ళు లిల్లీపుట్స్లా కనపడుతున్నారు. వాళ్ళు చూసి భయపడిపోతున్నారు, అని చూసి పారిపోతున్నారు ఇశ్రాయేలీలు. 25వ వచనం, ఇశ్రాయేలీల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనుషుని చూచితే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీల స్వతంత్రులుగా చేయననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించి
తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగుగా, జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చిరి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు దావీదు అడిగాడు, ఏమిటిదంతా అంటే, ఇదిగో ఆ మనుషుడు ఉన్నాడు కదా, ఆ మనుషుడితో ఎవరైనా యుద్ధం చేస్తే ఆ మనిషితో, ఇగో రాజుగారు ఇగో ఈ 3 రకాల బహుమానాలు ప్రకటించాడు, ఇదిగో ఇలా జరగబోతుంది అని చెప్పడం జరిగింది. మీరు బాగా గమనించినట్లయితే ఈ మాటలు విన్నాడు దావీదు. ఆ బహుమానాల కన్నా అతనికి చాలా బాధ కలిగించింది ఏంటంటే, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేలు సైనికుల మీద దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తూ దేవుని నామాన్ని దూషిస్తున్నాడు. అది నచ్చలేదు ఎవరికి చెప్పండి? దావీదుకి. సో ఇప్పుడు దావీదు యుద్ధంలోకి ఎంటర్ అయ్యాడు. మెల్లమెల్లగా అక్కడ అందరితో మాట్లాడుతున్నాడు, అక్కడంతా హడావుడి చేస్తున్నాడు. ఎవరు? దావీదు. ఈ హడావుడి చేస్తూ ఏంటి జరుగుతుందా అనేది అన్ని హడావుడి చూస్తున్న సమయంలో ఇది అన్నయ్య చూశాడు. ఎవరు? దావీదు అన్న చూశాడు. అన్న చూడగానే అన్న ఏం మాట్లాడాడు చూడండి. 28వ వచనంలో మీరు గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు గమనిస్తే చూడండి, 28 నుంచి 30వ వచనం వరకు. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యగు ఎలీయాబునకు వినపడగా, ఎలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఉన్న ఈ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని? మాట మాత్రమే పలికితనని చెప్పి అతని యొద్ద నుండి తొలగిపోయి తిరిగి మరొకని ఆ ప్రకారంగా జనులు వారికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇక్కడ మీరు గమనిస్తే దావీదు అన్నయ్య తన తమ్ముడి మీద ఏం చేశాడు? కోప్పడ్డాడు. ఎందుకు కోప్పడ్డాడు? ఎందుకు తిట్టాడు? ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 3 కారణాలు మీరు రాసుకోవచ్చు. మొదటగా మీరు గమనిస్తే అంటున్నాడు, ఈ ఎలీయాబు అన్నయ్య అంటున్నాడు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నిన్ను ఎవడు రమ్మన్నాడు అంటే, మొదటగా మీరు గమనిస్తే దావీదు ఒక వర్త్లెస్ పర్సన్. అంటే అతనిలో ఏ సత్తా లేదు, అతనిలో ఏ శక్తి లేదు, నువ్వు యూజ్లెస్ ఫెలో, నువ్వు నీకు ఏమీ రాదు అని భావించాడు. ఎవరు చెప్పండి? అన్న. యుద్ధం చేయడానికి మేమున్నాం, నువ్వెవడివి? నువ్వు గొర్రెలు మేపుకునేవాడివే తప్ప నీకు ఆ సత్తా లేదు అంటే, ఒక విధంగా ఆలోచిస్తే దావీదుని అండర్ ఎస్టిమేట్ చేశాడు. ఎవరు చెప్పండి? సొంత అన్నయ్య. అంటే దావీదులో ఉన్న ఆ పవర్ ఏంటో, ఆయనలో ఉన్న ఆ టాలెంట్ ఏంటో అన్నయ్య గుర్తించలేకపోయాడు. రెండోది మీరు గమనిస్తే అక్కడ అంటున్నాడు, చెప్పండి, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. ఏమండి? దావీదు అంటున్నాడు, నీ గర్వం నాకు తెలుసు అని అంటున్నాడు. అసలు దావీదు గర్వం ఉన్నదా? చెప్పండి. నీకు చాలా గర్వం ఎక్కువరా, నీకు చాలా పొగర ఎక్కువరా, నీకు చాలా కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువరా నీకు అంటే. రెండోది మీరు అర్థం చేసుకోవాల్సింది, తన సొంత అన్న తమ్ముడిని అర్థం చేసుకోలేకపోయాడు. అతని హృదయంలో ఉన్న వేదన, తన హృదయంలో ఉన్న బాధని అర్థం చేసుకోలేకపోయాడు అన్నయ్య. మొదటిది, ఆయనలో ఉన్న టాలెంట్ని గుర్తించలేకపోయాడు. మొదటిది. రెండోది, తమ్ముడు ఉన్న భారం ఏమిటో తెలుసుకోకుండా ఏమండి గట్టిగా మాట్లాడేసి ఆ తమ్ముడి మీద చాలా కోప్పడిపోయాడు. ఇది రెండోది. మూడవది కారణం ఏంటి అంటే, మీరు బాగా ఆలోచించినట్లయితే ఈ గొలియాతు ఉన్నాడు చూసారా, ఈ గొలియాతు ఏమంటే 9 అడుగులు 2 అడుగులు 9 అడుగులు 2 అంగుళాలు ఎత్తైన మనిషి. ప్రతిరోజు అతను మళ్ళా ఆయన డాల్ను మోయడానికి మరొకడు ఆ క్యాంపులో నుంచి బయటకు వస్తున్నాడు. అతను ఎత్తైన వ్యక్తే కాదు, అతని వాయిస్ కూడా చాలా బేస్ వాయిస్, గంభీరంగా ఉంటుందన్నమాట. ఆ మాటలకి అందరూ ఏమైపోతున్నారు? పారిపోతున్నారు, అందరూ దాక్కుంటున్నారు. మీకు అర్థమవుతుందా? మీకు ఇలాగ ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో మీకు తెలుసా? 40 days.
ఉదయం రావడం, ఉన్నారు ఎవరైనా రండి అంటున్నాడు. సాయంత్రం వస్తున్నాడు, ఎవరైనా ఉన్నారు రండి అంటున్నాడు. అలా 40 రోజులు ఎవరు రావట్లా. ఇప్పుడు ఈ దావీదు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఇదిగో మనకేంటి భయం లేదు, మనకు దేవుడు ఉన్నాడు అని ఇలా మాట్లాడుతుంటుండగా ఈ విషయం సౌలు గారికి వెళ్ళి, సౌలు ఏమంటాడు? మనలో ఎవరైనా ఎత్తైన వ్యక్తి ఉన్నారా, బలమైన వ్యక్తి ఉన్నారా అంటే, బలమైన వ్యక్తి, ఎత్తైన వ్యక్తి ఇంకా సౌలు తర్వాత ఎవరైనా ఉన్నారంటే దావీదు అన్నయ్య. ఎవరు? ఎలియాబు. మీరు బాగా గమనిస్తే ఏమండి, యెషయా ఇంటికి అనగా దావీదు తండ్రి గారి ఇంటికి అభిషేకించడానికి సమూయేలు గారు వెళ్ళినప్పుడు అందరినీ కూర్చోబెడతాడు. 7 కుమారులు. తమ్ముడు మాత్రం, దావీదుని మాత్రం ఎక్కడికి? గొర్రెలు పట్టుకుని వెళ్ళిపోరా బాబు అని చెప్పి పంపించేశాడు. అక్కడ మీరు గమనిస్తే సమూయేలు రాగానే మొట్టమొదటిగా నిలబడింది ఎవరంటే ఎలియాబు. ఇలా నిలబడగానే సమూయేలు గారు అలా చూశాడు. అంటే మంచి పర్సనాలిటీ కలిగిన వాడు ఎవరు? దావీదు అన్న ఎలియాబు. చాలా పరాక్రమశాలి, చాలా మంచి పర్సనాలిటీ కలిగిన వాడు ఎవరు చెప్పండి? అందుకే సమూయేలు కూడా కంగారు పడి ఏమన్నారు, దీర్ఘదర్శి గారు అతన్ని అభిషేకించాలనుకున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, దేవుడు ఏమన్నాడు? ఆగాగు, కంగారు పడద్దు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు చూసేది ఏంటి? రూపం. అతను హైట్ వెయిట్ చూసి కంగారు పడకు, నిమిషం ఆగు అని చెప్పి అన్నాడు. అంటే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? దావీదు యొక్క అన్నయ్యలు పొట్టోళ్ళ పొడుగోళ్ళ? వాళ్ళు కూడా ఎవరు చెప్పండి? చాలా ఎత్తైన వాళ్ళు. ఇప్పుడు ఈయన మధ్యలో కంపు చేస్తున్నాడు. ఎవరు వచ్చి? దావీదు వచ్చి అందరితో మాట్లాడుతుండగా సౌలు గారు, ఎలియాబు నువ్వు వెళ్ళి అలా కూర్చున్నావు, వెళ్ళి యుద్ధం చేయ అని ఎక్కడ అంటాడో అని. అలాగంటే యుద్ధానికి వెళ్ళి అనవసరంగా నేను చచ్చిపోతాను రా బాబు, అసలు నువ్వు మధ్యలో వచ్చి ఏదో గలిబిలి పుట్టించినట్టున్నావు, నువ్వు ఏదో తేడా చేసినట్టున్నావు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు అసలు దుర్మార్గుడా, నువ్వు అసలు ముందెల్లో గెట్ అవుట్ అంటున్నాడు. మీకు అర్థమవుతుందా మీకు ఈ విషయం? 3 కారణాలు బట్టి అతడు చాలా కంగారు పడిపోయాడు ఎలియాబు. ఏంటా కారణాలు? 1, అతను వర్త్లెస్ మ్యాన్ అని, తెలివి తక్కువడని, అతని వల్ల కాదని. 2వది, అతను హృదయాన్ని అర్థం చేసుకోవడం గర్విష్ఠుడు అనుకున్నాడు. 3వది, ఇది తిరిగి మళ్ళీ నాకే వస్తుందేమో అనుకుని భయపడ్డాడు. కానీ దావీదు అతని మీద చేయడానికి, అతన్ని అందులో యుద్ధంలో పెట్టడానికి కాదు, తనకు తాను వెళ్ళాలని సిద్ధపడ్డాడు. కానీ మనసు యొక్క అతని హృదయాన్ని గ్రహించలేకపోయాడు. ఎవరు చెప్పండి? అన్న. ఇప్పుడు ఇన్ని మాటలు అన్నప్పుడు, ఇంత కోపంతో, ఇంత అసహనాన్ని ప్రవర్తిస్తూ ఇంతగా చెప్పినప్పుడు దావీదు ఏం చేయాలి? ఇప్పుడు ఏమండి ఆలోచించండి. దావీదు ఏం చేయాలా? ఉన్న హుషారు, ఉన్న యాంగ్జైటీ అంతా ఏమైపోయింది? ఏదో యుద్ధం చేయాలనుకున్న గొలియాత్తో నన్ను ఇంత డిసప్పాయింట్ చేస్తారా అనుకుని ఏం చేస్తాం? మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయి ఏమవుతాం చెప్పండి? వెనక్కి వెళ్ళిపోతాం. ఇంకో మాట మీద చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈయన ఎక్కడన్నాడు? ఎలియాబు ఇంట్లో అన్నాడా? అందరూ ఉంటుండగా సైన్యము మధ్యలో అన్నాడా? చెప్పండి, ఎక్కడ అన్నాడు చెప్పండి? అందరు మధ్యలో. అంటే మిగతా సైనికులు కూడా వెళ్ళలేనట్టుగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? గోడలు చెవులు ఉంటాయంటారు చూసారా, అలాగ అందరూ వింటున్నారు. సో అన్నయ్య తమ్ముడిని తిడుతుంటుంటే అందరూ ఏం చేస్తుంటారు చెప్పండి? అందరు నవ్వుతూ ఉండొచ్చు, అందరూ అపహాసం చేయొచ్చు. పెద్ద పోటీగాడిలాగా వచ్చాడు రా, పెద్దగా అన్నీ అడుగుతున్నాడు, అన్నీ ఇది చేస్తున్నాడు, భలే జరిగింది అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టుకున్నారు. ఇక మనకేం వస్తుందంటే గట్టిగా ఏడుపు వచ్చి, దుఃఖం వచ్చేసి, అబ్బాయి ఇక చాలు, ఇక అనవసరంగా వచ్చాను, నా పని ఏదో క్యారేజ్ ఇచ్చి వెళ్ళిపోవడమే, నా గొర్రెల దగ్గరికి వెళ్ళిపోతానని వెనక్కి వెళ్ళిపోవాలా? సైతాను వాడే ఆయుధం ఏంటి అంటే మనల్ని నిరుత్సాహపరుస్తాడు, మనల్ని డిసప్పాయింట్ చేస్తాడు, మనల్ని డిస్కరేజ్ చేస్తాడు. కానీ ఒక విషయం మీరు గమనించాలి, సాతాను మనం డిస్కరేజ్ చేసిన వాడి డిస్కరేజ్మెంట్లో మనం ఎప్పుడు కూడా వాడి మాట విని మనం ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోకూడదు. ఇంకో మాట మీద చెప్తాను, జాగ్రత్తగా వినండి. మిగతా వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేల్ సైనికులు అందరూ ఈ గొలియాతును ఒక సమస్యగా తీసుకున్నారు. వాళ్ళు గొలియాతును ఎలా తీసుకున్నారు? వారు
ఒక సమస్యగా తీసుకున్నారు. ఏమిటి ఈ సమస్య మనకు వచ్చింది, ఇంత పెద్ద వ్యక్తితో మనం ఎలా పోరాడగలం, ఎలా యుద్ధం చేయగలం? కానీ దావీదు ఒక సమస్యగా తీసుకోలేదు, ఆయన ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నాడు, దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకున్నాడు, దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నాడు. ఈరోజు నీ సమస్యగా తీసుకుంటున్నావా? అది నాకు దేవుడు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ, దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, నేను ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి అనుకుంటున్నారా మీరు? ఈరోజు దావీదుకి గొలియాతు లేకపోతే అతడు రాజయ్య ఉండేవాడు కాదు. అందరికీ అతడు గుర్తింపుగా, అందరికీ ఆయన ఎవరో తెలిసి ఉండేది కాదు. సో గొలియాతు ఒక ఆపర్చునిటీగా తయారయ్యాడు దావీదుకి, గొలియాతు ఒక అడ్వాంటేజ్గా తయారయ్యాడు దావీదుకి. సో ఈరోజు మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే దేవుని బిడ్డలకి అది మేలే, అది మనకి అడ్వాంటేజే అని నమ్మిన వారు ఎంతమంది మీరు దేవునికి స్తోత్రాలు చెప్పగలరు? ఏదైనా మనకి కీడు వస్తే, ఏదైనా మనకి కష్టం వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా సమస్య వస్తే అది మన మేలు కోరికే, అది మనకి అడ్వాంటేజే, అది మనకు ఒక మంచి దేవుడిచ్చిన ఒక ఆపర్చునిటీయే అనే విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ముందుగానే దావీదుని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మీరు బాగా గమనించినట్లయితే దేవుడు చెప్పాడు ఎవరికి? దీర్ఘదర్శి అయిన సమూయేలుకి. ఇది మీకు అర్థం అవ్వాలంటే 16 అధ్యాయంలోకి వెళ్ళాలి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఏమండి, తర్వాత మీరు ఫేస్బుక్ లైవ్ అయిపోయిన తర్వాత చూడండి. 16 అధ్యాయంలో మీరు గమనిస్తే జాగ్రత్తగా వినండి. దీర్ఘదర్శి అయిన ఎవరు? సమూయేలుని పంపిస్తాడు. ఎవరిని అభిషేకించడానికి? దావీదుని అభిషేకించడానికి. కానీ దావీదు ఎక్కడున్నాడు అప్పుడు? ఇంట్లో ఉన్నాడా, లేకపోతే ఏమండి అడవిలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. ఎవరిని అభిషేకించడానికి పంపిస్తున్నాడు దేవుడు? దావీదుని. దావీదు ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. సో ఇప్పుడు ఏం చెప్పాలా సమూయేలుకి? దేవుడు అడవిలో ఉన్నాడు దావీదు, అక్కడికి వెళ్ళి అభిషేకించి అనాలి. మరి దావీదు అడవికి వెళ్ళమనకుండా ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు? చూడండి, దేవుడి కార్యాలు కొన్నిసార్లు అర్థం కావు మనకి. అభిషేకించవలసింది దావీదుని, మరి దావీదు ఎక్కడ ఉన్నాడు దేవుడికి తెలీదా? మరి దావీదు అడవిలో ఉన్నప్పుడు డైరెక్ట్గా అడవికే పంపించవచ్చు కదా. మరి ఎందుకని ఇంటికి పంపించాడు? 2 కారణాలు. మొదటిది ఏమండి, ఒకవేళ సమూయేలు వెళ్ళి అడవిలో దావీదుని అభిషేకిస్తే దావీదు ఇంటికి వచ్చి వాళ్ళ అన్నయ్యలతోని వాళ్ళ తండ్రి గారితో నన్ను దేవుడు రాజుగా అభిషేకించాడు అని అంటే వీళ్ళు అసలు ద్వేషించే వాళ్ళు, వీళ్ళు అసలు అసహించుకునే వాళ్ళు ఆ మాట నమ్ముతారా? వాళ్ళు నమ్మరు. అందుకనే దేవుడు ఏం చేశాడు చెప్పండి? అతన్ని సమూయేలుని ఎక్కడ పంపించాడు? ఇంటికి పంపించాడు. ఎవరు ఎదురుగుండా ఆయన్ని అభిషేకించడానికి? ఎవరు ఎదురుగుండా ఆయన్ని అభిషేకించడానికి చెప్పాలా? వాళ్ళ ఫ్యామిలీ. ఇంకొక మాట చెప్పాలా, ఎవరు ఎదురుగుండా వాళ్ళని దావీదుని అభిషేకించడానికి దేవుడు సమూయేలుని పంపాడు? అన్నయ్యల దగ్గర. ఇంకా ఎవరు ఎదురుగుండా దావీదుని రాజుగా అభిషేకించడానికి సమూయేలుని పంపించాడంటే ఎవరైతే ఆయన్ని ద్వేషిస్తున్నారో వారు ద్వేషించే వారి మధ్యలో అతన్ని ఆశీర్వదించడానికి దేవుడు అక్కడికి పంపించాడు. దేవుడు నిన్నెవరైతే ద్వేషిస్తారో, నిన్నెవరైతే అసహించుకుంటారో వారి మధ్యలోనే నిన్ను దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆమేన్. తండ్రి కూడా ద్వేషిస్తున్నాడు, అన్నీలు కూడా ద్వేషిస్తున్నారు. మీరు అనొచ్చు, తండ్రి ఎందుకు ద్వేషిస్తున్నాడు, తండ్రి ఎలా ద్వేషిస్తున్నాడని మీరు ఎలా చెప్పగలరు? ఏమండి, సాధారణంగా మీరు గమనిస్తే ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో వారి ఇంట్లోనే పెట్టుకుంటారు, అడిగి పంపరు. ఎందుకంటే అడవికి పంపిస్తే అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, పులులు, సింహాలు, తోడేళ్ళు లాంటివి ఉంటాయి. ఆ గొర్రెల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న కాపర్ను కూడా ఏం చేస్తాయి చెప్పండి? పట్టుకుని చంపేస్తాయి. అందువలన ప్రియమైన వారు ఎవరైతే ఉంటారో వారిని అలాంటి పనికి అప్పచెప్పరు పూర్వకాలం. దానికి ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే యోసేపు అన్నయ్యలు. మీరు గమనిస్తే తండ్రి అని యాకోబు అన్నయ్యల్ని పంపించాడు ఎక్కడికి? అడవికి. కానీ తన 11వ కుమారుడు ఎవరు? యోసేపు, రాహేలు పుట్టిన కుమారుడు యోసేపుని పంపాడా?
ఏమండి పంపలేదు. ఎక్కడ ఉంచుకున్నాడు? తన దగ్గరే ఉంచుకున్నాడు, తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకండి? ఎందుకంటే తన కొడుకంటే, ఆ చిన్నోడంటే ఆ తండ్రికి యాకోబుకి ఎంతో ప్రేమ. కానీ ఇక్కడ మీరు చిన్నోడైన దావీదుని తండ్రి ఎందుకు పంపించాడు? తండ్రికి కుమారుడు అంటే అంత ఇష్టం లేదు. రెండోది మీరు గమనిస్తే, అభిషేకించడానికి ఏమండి, మీలో కుమారుల్లో ఒకరిని అభిషేకించబోతున్నారనే వార్త వచ్చినప్పుడు కొడుకులు అందరిని ఉంచాలా? ఒక కొడుకుని పంపించేస్తారా? అందరినీ ఉంచాలి. ఆ రోజు మరి దైవజనుడు వస్తున్నాడంటే, దీర్ఘదర్శి వస్తున్నాడంటే ఏమండి, మంచి మంచి వంటలు, మరి రకరకాల ఏమండి గొర్రెలు, మేకలు, ఏమండి నాన్ వెజిటేరియన్ బిర్యానీలు అన్నీ సిద్ధపరుస్తూ ఒక పెద్ద పార్టీ చేస్తున్నారు. అక్కడ అన్ని గుమగుమ వంటలు వస్తున్నాయి, గుమగుమ వాసనలు వస్తున్నాయి. నేను అనుకుంటే దావీదు కూడా అంటే, డాడీ నేను కూడా ఉండమంటారా? మరి నేను కూడా ఉండమంటా. పొట్టోడా, నువ్వెందుకురా ఇక్కడ దిక్కుమాలనోడా, నీకేంట్రా నీకు పని ఇక్కడ? నువ్వు ఇక్కడ ఉంటే గొర్రెలు ఎవరు పట్టుకెళ్తారు? వెళ్ళా, ఆ గొర్రెలు పట్టుకుని. ఆ రోజు కూడా హాలిడే లేదు పాపం. ఆ రోజు కూడా వాటిని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ విధేయతో అవి తీసుకుని వెళ్ళిపోయి, తన సితారా తీసుకుని, గిటార్ తీసుకుని వెళ్ళిపోయి, దేవుణ్ణి స్తుతించుడి ఎలా అని దేవునిలో ఆనందిస్తున్నాడు. నేను ఒకటే మాట మీకు చెప్తున్నాను, మీరు దేవుణ్ణి ఆనందించండి, దేవుణ్ణి ప్రేమించండి, మీ పనులు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు దేవుడిలో వైపు చేయి, నువ్వు దేవుడి వైపు చూడు, మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. వెన్ యూ లుక్ ఆన్ టు గాడ్, ఆయన వైపు నువ్వు చూసినప్పుడు, నీ కన్ను దృష్టి ఆయన వైపు ఉన్నప్పుడు, నిన్ను దేవుడు హెచ్చించే దేవుడు. ఆ కొండల్లో, ఆ లోయల్లో ఆ గిటార్ వాయిస్తుంటూ ఆ దూరంగా ఉన్న కోటల్ని, ఆ అంతఃపురాన్ని, అక్కడ ఉన్న గుర్రాల్ని, అక్కడ ఉన్న సైన్యాన్ని చూస్తూ ఉండేవాడు అన్నమాట, ఈ గొర్రెలు మేపుకుంటూ. కానీ అక్కడ ఏం జరిగింది చెప్పండి? దేవుడు సమూయేలుని పంపాడు, వాళ్ళందరినీ చూశాడు. ఇంతమంది అనేది నీ బిడ్డలంటే ఉన్నాడంటే ఒకడు కనిష్ఠుడు, మరి అతన్ని ఎందుకు ఉంచలేదు? అతను కూడా తీసుకురండి అని చెప్పగానే ఇప్పుడు పంపించారు. ఎవరిని తీసుకురావడానికి? దావీదు. మనమైతే ఏమంటాం? ఎవరు పిలుస్తున్నా? నాన్నగారు పిలుస్తున్నా. ఇందాక ఎందుకు వద్దు అన్నాడు? ఇప్పుడు రమ్మంటున్నాడా? నేను రానని చెప్పు అన్నాడా? మనకైతే ఇమీడియట్గా కోపం వచ్చేస్తుంది, అలుగుతాం. మనం అలగడం అనేది దేవుని లక్షణం కాదు, దేవుని బిడ్డల లక్షణం అంతకన్నా కాదు. నాన్నగారు పిలిచారా? అయితే ఒక నిమిషం ఆగండి అని చెప్పి ఆ గొర్రెలన్నీ ఇంకొక కాపరికి అప్పు చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ సమూయేలు దగ్గర నిలబడ్డాడు. కనీసం స్నానం కూడా చేశాడో లేదో తెలియదు, నాలా సూట్ వేసాడో లేదో కూడా తెలియదు. ఏమండి అలసిపోయి ఆయాసపడుతూ, నాన్నగారు ఏంటి పిలిచారంట, చెప్పండి ఏంటి నాన్నగారు అనగానే దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో, నేను కోరినవాడు ఇతడే, వాని సహోదరులు ఎదుట వాడిని ఏం చేయండి చెప్పండి? అభిషేకించండి. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? ఎక్కడో అడవిలో ఉన్న వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి రాజుగా అభిషేకించలేదా? దేవుడి కార్యాలు అద్భుతాలండి. ఎవరి దగ్గరైతే నువ్వు ద్వేషించబడతావో, ఎవరి దగ్గరైతే నువ్వు చీ అనిపించుకుంటావో, అక్కడ వారి మధ్యలోనే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థాయిలోని దేవుడిని నిలబడతాడు. ఆమేన్. దేవుడి కార్యాలు గొప్పవి, దేవుడి కార్యాలు చాలా ఆశ్చర్యమైనవి. ఈరోజు మీరు ఒక విషయం గమనించాలి. అన్నయ్య ఒక మాట అన్నాడని అన్నయ్య మీద తిరగబడలేదు, అన్నయ్య ఒక మాట అన్నాడని అన్నయ్య మీద కోప్పడలేదు, మెల్లగా నిరుత్సాహపడి ఇంటికి వెళ్ళిపోలేదు, అక్కడే నిలబడి ఉన్నాడు. ఈ విషయం కాస్త మెల్లగా ఈ విషయం ఎవరికి వెళ్ళిపోయింది? రాజుగారు సౌలు వరకు వెళ్ళిపోయింది. అరే ఎవరో కుర్రాడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా అంటున్నాడు అని చెప్పగానే వెంటనే తీసుకురండి, ఎందుకంటే 40 రోజులు అయిపోయింది, ఎవరో ఒకరు ఉండాలి. ఇప్పుడు ఎవరో ఒకరు యుద్ధం చేయడానికి కనీసం ఆ మాట అనేవాళ్ళని ఎవరైనా ఉండాలి కదా. పిలవండి అని పిలిస్తే సౌలు గారు ఎలా చూడట్లేదు, ఆయన్ని ఎలా చూస్తున్నాడు? ఎందుకంటే సౌలు మంచి పర్సనాలిటీ, దావీదేమో పొట్టోడు. పొట్టోడు, రెండోది కుర్రోడు, లేత ఏమండి 17 సంవత్సరాలు, ఏమండి యవనస్తుడు. బాబు అతడు బాల్యము నుండి యుద్ధం నేర్పరి, అతనికి కావలసిన అన్ని ఎక్విప్మెంట్ మొత్తం అంతా అతని దగ్గర ఉంది. నువ్వే యుద్ధం చేయగలవు అని అన్నప్పుడు మీరు గమనిస్తే చూడండి, 31వ వచనం 32వ వచనం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 31, 32. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పారు. గనుక అతడు దావీదును పిలువనంపాను. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు,
మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, మీరెవరు కృంగిపోనవసరంలే, మీరెవరు నిరుత్సాహపడవసరం లేదు. నేనున్నాను, వాడితో ఏం చేస్తాను? పోట్లాడుతాను, నేను యుద్ధం చేస్తాను. ఇందులో ఏముంది చెప్పండి? దావీదు మాటల్లో కాన్ఫిడెంట్ అని చెప్పండి. ఏముంది చెప్పండి? కాన్ఫిడెంట్ అంటే అతని మాటల్లో ఏముంది చెప్పండి? ఒక రకమైన విశ్వాసం, నమ్మకం, దృఢమైన నిశ్చయత. మనమైతే ఏమంటాం? వెళ్తానండి, కొంచెం ట్రై చేస్తానండి, ఏదో అవకాశం ఉంటే ఏదో అలాగంటలా. నేను వాడితో ఏం చేస్తాను చెప్పండి? నేను పోట్లాడుతాను. సో ఇక్కడ మీరు గమనిస్తే అప్పుడు వెంటనే సౌలు అడుగుతాడు, 33వ వచనం, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్కయు బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీను చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. సో ఇక్కడ మీరు గమనిస్తే మీరు అద్భుతమైన విషయాన్ని, దావీదు ఎంతో కాన్ఫిడెంట్గా, ఎంతో అద్భుతంగా అతడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఒకసారి సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. రాజు అయిన సౌలు, నేను యుద్ధములో నేను గొర్రెలు మేపుచుండగా సమయంలో ఎలుగుబంటి ఒకసారి దాడి చేసింది, ఒకసారి సింహము గొర్రెపిల్లని ఎత్తుకుపోతుండగా నేను సింహాన్ని ఎలుగుబంటిని నా శక్తితో కాదు దేవుడి శక్తితో ఏం చేశాను? చంపాను. ఆఫ్టర్ ఆల్ ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? ఉందా మీలో ఆ కాన్ఫిడెంట్? ఉందా మీలో ఆ ధైర్యం? ఉందా మీలో ఆ విశ్వాసం, ఆ నమ్మకం? చూడండి, ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్న మాటలకి దావీదు మాట్లాడుతున్న మాటలకి తేడా ఉందా లేదా? చూడండి, వారేం మాట్లాడుతున్నారు, వీరేం మాట్లాడుతున్నారు. 25వ వచనం చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఇశ్రాయేలీయులు గొలియాతుని ఏమని సంబోధిస్తున్నారు? ఏమండి, ఇశ్రాయేలీయులు గొలియాతుని ఏమని సంబోధిస్తున్నారు? రాసుకోండి. మొదటిది, ఇశ్రాయేల్లో ఒకడు వచ్చున్న ఆ మనిషిని చూచితిరే. ఏమంటున్నారు ఇశ్రాయేలు వాడిని? ఆ మనిషిని చూచితిరే. మరి దావీదు గారి సంబోధన ఎలాగుంది? 26వ వచనం చూడండి, ఆ మనిషిని చూచితిరే అని వారంటుంటే దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలీలను తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. సో వారేమో ఆ మనిషిని అన్నారు, కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఏమండి, 26వ వచనంలో జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. మాటకు తేడా ఉందా లేదండి? ఏమండి, వాళ్ళు మాట్లాడే మాటకి దావీదు మాట్లాడే మాటకి అతడు అంటున్నాడు, జీవము గల దేవుణ్ణి సైన్యాన్ని తిరస్కరించుటకే వీడు ఎంతటి వాడు. ఈరోజు వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్. మనం ధైర్యంగా ఉండాలి, మనం బలముగా ఉండాలి. సో దావీదు చెప్పిన మాటలకి, దావీదు మాట్లాడిన అవన్నిటికీ కూడా ఎస్ అయితే గో, వెళ్ళు అని చెప్పి ఎవరిని పంపాడు చెప్పండి? దావీదుని అసలు దావీదుని పంపడానికి ఎందుకు వెనకాడాడు సౌలు? చెప్పండి, ఎందుకు వెనకాడాడు? మొదటిది కుర్రోడని, రెండోది పొట్టోడని. అంటే ఏం చూస్తున్నాడు దావీదు? సౌలు ఏం చూస్తున్నాడు? పొట్టితనం, అనుభవం తక్కువ, అంటే ఏది చూస్తున్నాడు? ఆ పైన ఆ బాహ్యంగా అతను కనపడుతున్న స్ట్రక్చర్ చూస్తున్నాడు.
ఈరోజు వీళ్ళందరూ కూడా ఎందుకు భయపడుతున్నారు? ఇశ్రాయేలు వాడికున్న ఆ పర్సనాలిటీని అది చూసి. ఈరోజు చాలామంది కూడా మనం కూడా అవుట్వర్డ్ బయట ఉన్న పరిస్థితులు మనం చూసి మనం భయపడిపోతూ ఉంటాం. కానీ నీలో ఉన్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొలియాతు కన్నా గొప్పవాడు అని నమ్మితే నువ్వు గొలియాతుని పెద్దగా చూడవు, చిన్నగా చూస్తావు. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు? పెద్దవాడిగా చూసుకుంటావు. జార్జ్ వెర్వర్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆపరేషన్ మొబిలైజేషన్ అని ఆ సంస్థని స్థాపించిన వ్యక్తి. ఆయన తన సంఘంలో ఉన్న వారందరికీ చెప్పాడట, మనం ప్రార్థన చేయాలి, ప్రపంచం అంతటికీ మనం సువార్తను ప్రకటించాలి. మరి ప్రపంచానికి సువార్త ప్రకటించాలంటే మనకు ఒక పెద్ద ఓడ కావాలి. ఏం కావాలట? ఒక పెద్ద ఓడ. ఓడ అంటే కొన్ని కోట్లు ఖరీదు. కనీసం జీప్ కొనడానికి కూడా ఇద్దరు పైసలు లేవు, కనీసం బైక్ కొనడానికి పైసలు లేవు. కానీ వారికి ఉన్న విశ్వాసం, వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అద్భుత రీతిగా దేవుడు వారికి ఒక పాత షిప్, ఇక అది ఖండం అయిపోద్ది, అలాంటి షిప్ని వారు కొనడానికి దేవుడు సహాయం చేశాడు. 1914 సంవత్సరంలో ఆ ఓడను వారు కొన్నారు. అప్పటి నుంచి వారు సువార్త కోసం వారు తిప్పుతున్నారు. 1912లో టైటానిక్ షిప్ తయారైంది. దానికి దీనికి 2 సంవత్సరాలు తేడా. కానీ ఫస్ట్ ట్రిప్లోనే ఆ టైటానిక్ మునిగిపోయి అందులో అనేక వేల మంది చనిపోయారు. కానీ ఈ డూలస్ అనే షిప్, ఈ జార్జ్ వెర్వర్ దైవజనుడు స్థాపించి కొన్న ఆ షిప్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ప్రపంచం అంతా తిరిగింది. ఒక షిప్ అడిగితే దేవుడు వారికి 4 షిప్పులు దేవుడు ఇచ్చాడు. ఆయన చాలా పొట్టోడు. జార్జ్ వెర్వర్ గారు 5 అడుగులు అంతా ఉంటాడు, అంతే, చాలా చిన్నోడు. ఎప్పుడు ఆయన వరల్డ్ మ్యాప్ డ్రెస్ వేస్తాడు, ఎప్పుడు వరల్డ్ మ్యాప్ డ్రెస్తో ఉంటాడు ఆయన. ఒకరోజు మీడియా వాళ్ళు అడిగారట, యు ఆర్ వెరీ స్మాల్, మరి ఇంత పెద్ద షిప్, ఇంత పెద్ద షిప్ని మీరు ఎలా కొని ఇన్ని షిప్పులు నడిపిస్తూ ఇంత అద్భుతమైన సువార్త ఎలా చేస్తున్నారని అడిగారట. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడట, జార్జ్ వెర్వర్ గారు, ఐ యామ్ స్మాల్ బట్ మై గాడ్ ఈస్ బిగ్ అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? ఐ యామ్ స్మాల్ బట్ మై గాడ్ ఈస్ బిగ్. మీరు అనొచ్చు, మీకు వచ్చే జీతం కొంచెం, మీకున్న అప్పులు, మీకున్న సమస్యలు ఇన్ని ఉన్నాయి, మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు, ఎలా తాళుకోగలుగుతున్నారు అని అంటే మీరు ఏం చెప్పాలి? అదేనండి, అందుకే బుర్ర పని చేయట్లేదు అన్నారు, అందుకేనండి అనకూడదు. ఏమనాలా? ఐ మే స్మాల్, మై ఫైనాన్స్ ఇస్ స్మాల్ బట్ మై గాడ్ ఇస్ బిగ్. ఆమేన్. ఈరోజు ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. అడవిలో ఉన్నప్పుడు అడవిలోకి వెళ్ళనివ్వకుండా దేవుడు సమూయేలుని ఇంటి దగ్గరికి ఎందుకు పంపించాడు? ఎందుకంటే అర్థం ఏంటంటే, అప్పుడు పరిస్థితిని కాదు దేవుడు చూసేది, భవిష్యత్తు ఏం కాబోతుందో. అంటే నువ్వు అంతమంది అడవిలో ఉండవు, ఇక మళ్ళీ ఎక్కడికి వస్తావు? నువ్వు ఇంటికి వస్తావు. అంటే దేవుడు కార్యాలు ఎలాగ ఉంటాయంటే, ఇప్పుడు పరిస్థితిని కాదు చూసేది దేవుడు, తర్వాత భవిష్యత్తులో నీ జీవితం ఎలా ఉండబోతుందో దేవుడు చూస్తాడు. మనం ఏం చేస్తాం? మన రిపోర్టులు చూసుకుంటాం, ఆ సిటీ స్కాన్లో, ఆ ఆర్టీసీపీ ఏదో అందులో వచ్చేది చూసుకుంటూ ఉంటాం మనం, ఆర్టీపీసీఆర్ ఇవన్నీ. కానీ దేవుడు చూసేది ఆల్రెడీ నువ్వు ఇంటికి వచ్చావు, ఆల్రెడీ నువ్వు బాగుపడిపోయావు, ఆల్రెడీ నువ్వు స్వస్థత పొందావు, ఆల్రెడీ నువ్వు విడుదల పొందావు. దేవుడు భవిష్యత్తు దేవుడు చూసే దేవుడు. మనం చూసేది ఈరోజు ఏం జరుగుతుందో. కానీ 2022లో, 2022లో, 2023లో నీ జీవితం ఎలా ఉండబోతుందో దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి మీకు? కనుక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న వాటిని బట్టి మీరు ఎవరు ఏం అవసరం లేదు చెప్పండి. మీరు కంగారు పడిపోని అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఈరోజు దావీదు అద్భుత రీతిగా చివరికి ఎవరితో? గొలియాత్తో యుద్ధం చేసి గొలియాతుని హతమార్చాడు. ఈరోజు ఇంకా నేను వివరించడానికి సమయం లేక నేను అక్కడితో ముగించి 4 విషయాలు మీకు త్వరగా చెప్పేస్తాను, రాసేసుకోండి. విజయం కావాలంటే, ఓటమి లేకుండా విజయం సాధించాలంటే 4 విషయాలు. మొదటిది, నీ జీవితంలో గతములో దేవుడు చేసిన కార్యాల్ని ఎన్నడూ మర్చిపోవద్దు.
గతములో నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలని మర్చిపోతే నీకు విజయం తథ్యం. ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. ఏం గుర్తు చేసుకో చెప్పండి? ఏం గుర్తు చేసుకో? గతాన్ని గుర్తు చేసుకో. ఈరోజు మీరు గమనిస్తే ఇక్కడ మీరు దావీదు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు చెప్పండి? సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీన్ చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. అంటే ఏది గుర్తు చేసుకున్నాడు? ఏది గుర్తు చేసుకున్నాడు? గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఎవరు? దావీదు. ఏమని? గతములో నేను గొర్రెలు మేపుతుండగా ఆ అడవిలకు రాజు అయిన సింహం నా మీదకి వచ్చినప్పుడు, నా గొర్రెల మీదకి వచ్చినప్పుడు నన్ను దేవుడు తప్పించాడే, నన్ను దేవుడు కాపాడాడే లేదా? తప్పించాడే లేదా? మరి ఎలుగుబంటి మీదకి వచ్చినప్పుడు దేవుడు తప్పించాడు. ఆఫ్టర్ ఆల్ ఈ ఫిలిస్తీన్ చేతిలో నన్ను తప్పించడా? అంటే ఆ బలము, ఆ శక్తి ఎందువల్ల వచ్చింది? పాస్ట్, గతాన్ని మర్చిపోలేదు. ఎవరు చెప్పండి? దావీదు. ఈరోజు నీ జీవితంలో గతంలో ఏ మేలు మీకు చేయలేదు దేవుడు? గతంలో దేవుడు ఏ ఉపకారం చేయలేదా? ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ భయంకరమైన శోధన నుండి, ఆ భయంకరమైన యాక్సిడెంట్ నుండి, ఆ భయంకర అనారోగ్యం నుండి, ఆ భయంకరమైన ఇబ్బంది నుండి మిమ్మల్ని విడిపించాడే దేవుడు ఆశ్చర్య రీతిగా. మరి ఇప్పుడు ఈ సమస్య నుండి కూడా దేవుడు విడిపించడా? ఫస్ట్ వేవ్లో ఏమండి కరోనా వచ్చింది, దేవుడు తప్పించలేదా? దేవుడు కాపాడలేదా? సెకండ్ వేవ్లో దేవుడు కాపాడ్డా? మొదటి వేవ్లో కాపాడిన దేవుడు చిత్తమైతే ఇందులో కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఎప్పుడు నీ గతాన్ని నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు. ఇంకేం గుర్తు చేసుకున్నాడు దావీదు గతంలో? వారి పితరులకు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. పితరులకు ఏం చేశాడు దేవుడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి తన ప్రజలైన, తన పితరులు, తన తాత ముత్తాతల్ని ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ ఆరిన నేలను నడుచుకుంటూ రావడం, వాళ్ళు దాటి వెళ్ళడం, ఆ భయంకరమైన ఎర్ర సముద్రంలో ఏమండి ఆ ఫరో సైన్యాన్ని ఆ సముద్రంలో ముంచేయడం. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, గతములో చేసిన ఆశ్చర్య కార్యాన్ని గుర్తు చేసుకున్నాడు, జ్ఞాపకము చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? దావీదు. నీ జీవితంలో విజయం కావాలంటే, ఓటమి లేకుండా నీ జీవితంలో ఉండాలంటే మొదటిది గతములో దేవుడు చేసిన విషయాలు ఎన్నడూ మర్చిపోకండి. చూడండి, వాక్యం చదవండి, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 12వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ 16:12. 13వ వచనం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఏంటంట? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని మనం ఏం చేయాలి చెప్పండి? జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో, పూర్వంలో, పోయిన సంవత్సరంలో, 2 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం ఎలా దేవుడు నిన్ను కాపాడాడు, ఎలా దేవుడు నిన్ను సహాయం చేశాడో అవి నువ్వు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు వచ్చిన సమస్య నీకు ఎలా ఉంటుంది? సింపుల్గా ఉంటుంది. మనం ఎందుకు భయపడుతున్నాం? చేసిన కార్యాలన్నీ ఏం చేసాం? మనం మర్చిపోయాం కనుక. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా నామమును ఏం చేయాలి చెప్పండి? ఎన్నడూ ఏం చేయదు, మర్చిపోకుండా సన్నతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొక. ఆ వెరితనవుతున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించము అంటున్నాడు. కానీ ఇతడు తన ప్రాణంతో ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొక. ఎప్పుడు ప్రార్థన కూడా అలాగ ఉండాలి. ప్రభువా ఈ కరోనా తీసే, ప్రభువా ఈ వైరస్ తీసే, ప్రభు ఎంతకాలం అనకూడదు. ప్రభు గతంలో ఎన్నో తెగుళ్ళు వచ్చినప్పుడు రక్షించావు, ఎన్నో మరణకరమైన ఆ గాఢాంధకారపు లోయలో వెళ్ళినప్పుడు నన్ను నువ్వు రక్షించి కాపాడ, నా కుటుంబాన్ని కాపాడా. ఈ చిన్న శ్రమలో నుంచి కూడా నన్ను నువ్వేం చేయగలవు? కాపాడగలవని నేను నమ్ముచు నేను ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగా మన ప్రార్థన ఉండాలి.
సో విజయం కావాలంటే మొదటిది, గతములో నీ జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను ఎన్నడూ ఏం చేయకూడదు చెప్పండి, మరవకూడదు. రెండోది రాసుకోండి, నీ జీవితంలో విజయం కావాలి అంటే దావీదులో ఉన్న రెండవ అద్భుతమైన లక్షణం, ఈ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఈ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఈరోజు మనలో ప్రేయర్ లైఫ్ ఎలాగుంది చెప్పండి, మన ప్రార్థన జీవితం ఎలాగుంది చెప్పండి. నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే, గొప్ప విజయాలు నీ జీవితంలో పొందుకోవాలంటే మన జీవితాల్లో ప్రార్థన అనేది మనకు ఎంతో ముఖ్యం. కీర్తనలు 57 అధ్యాయం 2వ వచనంలో మీరు గమనిస్తే, కీర్తనలు 57 అధ్యాయము 2వ వచనం మీరు చూడండి ఒకసారి. సామ్స్ 57:2 చూడండి, అక్కడ రాయబడి ఉంది, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. నా కార్యమును సఫలము చేయు దేవునికి ఏం చేస్తున్నాను, నేను మొర్ర పెడుతున్నాను. ఈరోజు మీరు దేవుడికి మొర్ర పెడుతున్నారా? మీరు దేవుడికి ప్రార్థన చేస్తున్నారా? మీరు బైబిల్ సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇయ్యబడి, వెతుకుడి మీకు తట్టుడి మీకు తీయబడి. ద మోర్ యు ప్రే, ద మోర్ పవర్ యు విల్ గెట్. మోర్ ప్రేయర్, మోర్ పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. ద డే వితౌట్ ప్రేయర్ ఈస్ అ డే వితౌట్ బ్లెస్సింగ్. ప్రార్థన లేని రోజు ఆశీర్వాదం లేని రోజు. ఏ ప్రేయర్లెస్ చర్చ్ ఈస్ ఎ పవర్లెస్ చర్చ్. ప్రార్థన లేని సంఘం శక్తి లేని సంఘం. ఏ ప్రేయర్లెస్ బిలీవర్ ఈస్ ఎ పవర్లెస్ బిలీవర్. ప్రార్థన లేని విశ్వాసి శక్తి లేని విశ్వాసి. ద మోర్ యు ప్రే, ద మోర్ యువర్ లైఫ్ విల్ బి స్మూత్. ఎంతమంది మీ లైఫ్ స్మూత్గా వెళ్ళాలని ఉంది? చేయొద్దా? ఓకే, మీ చేతులు నాకు కనపడుతున్నాయి. ఏమండి, ఎంతమంది లైఫ్ స్మూత్గా ఉండాలనుకుంటున్నారు? మరి మీరు లైఫ్ స్మూత్గా ఉండాలంటే మీరు ఎక్కువ సమయం ఎక్కడ గడపాలి? మోకాల అనుభవం, ప్రార్థనలో మీరు గడపాలి. ఎందుకంటే అందులోనే గొప్ప విజయం మనకుంది. సీక్రెట్ అదే. చాలామంది తెలియదు ఆ విషయం. నువ్వు ఎక్కువ సమయం దేవుడి దగ్గర నువ్వు గడిపితే ప్రార్థనలో నీ లైఫ్ అంత స్మూత్గా వెళ్ళిపోద్ది. నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావా? ఒక స్నేహితుడితో మాట్లాడడానికి ఎంత ఆశపడతాం, ఎంత ఉబలాటపడతాం మన ప్రాణ స్నేహితుడితో. జీసస్ ఈజ్ మై ఫ్రెండ్ అనాలి అందరూ. మరి మీ దేవుడితో మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సెల్ ఫోన్ ఉంటే సరిపోదండి. ఎంతమంది సెల్ ఫోన్లు ఉన్నాయి? చేయొద్దండి. ఓకే, అందరికీ ఉన్నాయి సెల్ ఫోన్లు. సెల్ ఫోన్ ఉంటే సరిపోద్దా? నా దగ్గర 80,000 రూపాయలు ఖరీదైన సెల్ ఫోన్ ఉంది, 1,00,000 రూపాయలు ఖరీదైన సెల్ ఫోన్ ఉంటే సరిపోద్దా? దానికి కనీసం మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు దానికి ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టాలి. అది 1,00,000 రూపాయల ఫోన్ కావచ్చు, అది 10,000 రూపాయల ఫోన్ కావచ్చు, 2,000 రూపాయల ఫోన్ కావచ్చు. ఏం కావాలి చెప్పండి? ప్రతిరోజు ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి? ఏమండి, కనీసం 1 గంటైనా 2 గంటలైనా ఏం చేయాలి చెప్పండి? మినిమం దానికి ఏం చేయాలి చెప్పండి? ఛార్జింగ్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? మధ్యలో కట్ అవ్వదు. మనం ఏంటి, హలో 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 హలో, బ్యాటరీ దిగిపోయింది. ఎందుకు దిగిపోయింది? ఛార్జింగ్ లేదు. ఈరోజు మనం ఎంతో జాగ్రత్తగా మన ఫోన్ స్మూత్గా అందరితో మాట్లాడుకోవాలి, మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా, కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండడానికి మర్చిపోకుండా 1-2 గంటలో ఛార్జింగ్ పెట్టుకుంటామే. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి మన నీ ఆత్మీయ జీవితానికి, నీ భక్తి జీవితానికి, దేవుడితో కనెక్ట్ అవ్వడానికి కనీసం 1 గంటైనా ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా? ఎందుకు మన విజయాలు సాధించలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో జై జీవితం పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మనలో నిరుత్సాహం? ఎందుకు మనలో దుఃఖం? ఎందుకు వేదన? ఎందుకు సమస్యలు వెంబడి సమస్యలు? దేర్ ఇస్ నో కనెక్షన్ విత్ గాడ్. దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ గాడ్. ఈరోజు ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. ఈరోజు కనీసం 1 గంటైనా ఛార్జింగ్ పెట్టుకుందాం మన ఆత్మకి. కనీసం 1 గంటైనా 2 గంటలైనా కనీసం దేవునితో గడపాలి అని నిర్ణయించుకోండి. అందుకని డ్యూటీకి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు 2 నిమిషాలు ఏదో ప్రార్థన చేసుకోవడం, ఒక కీర్తన గ్రంథంలో ఏదో వాక్యం చదువుకోవడం. కొన్న కీర్తన గ్రంథంలో కూడా వాక్యం చదువుకోవడం టైం లేదు, క్యాలెండర్లో ఏదో వాక్యం చూసుకోవడం. దయచేసి అలాగ చేయకండి. ఒక ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తాడంట,
ఇంటర్వ్యూకి వెళ్తూ ప్రభువా నాయనా ఉద్యోగం నాకే వచ్చేటట్టుగా మంచి వాక్యం ప్రభువా అని బైబిల్లో నుంచి ఆ వాక్యం ఇలా తీసాడట. తీగానే ఏమవుతుంది తెలుసా మీకు వాక్యం? ఇలా చూసాడట, యూదా ఉరి పెట్టుకుని చచ్చాను అని వచ్చిందండి. యూదా పెట్టుకున్నాడు? ప్రభువా నేను ఇంటర్వ్యూకి వెళ్తుంటే యూదా ఉరి పెట్టుకుని చచ్చానని వచ్చిందండి ప్రభు. మంచి వాక్యం ప్రభు, మంచి వాగ్దానం. బైబిల్ మూసి మరలా తీసాడట, ప్రభు మంచి వాగ్దానం అని ఇలా తీసాడట. అక్కడ ఏమనుంది? నీవును అలాగు చెయ్యము అని వచ్చిందండి. ప్రభువా మొదటేమో ఉరి పెట్టుకుని వచ్చానన్నాం, నీవును అలా చేయము, నన్ను ఏం చేయమంటావు ప్రభువా? ఏమిటి ప్రభువా? మంచి వాక్యం అని మరలా ఇలా తీసాడట. మూడోసారి ఏమొచ్చిందో మీకు తెలుసా? త్వరపడుము అని వచ్చిందండి. ఆ రోజు నుంచి బైబిల్ చదవడం మానేసాడట. బైబిల్ అనేది లాటరీ సిస్టమ్గా చదవడం కాదు. బైబిల్ అనేది ఏదో కీర్తన గ్రంథం చిన్న అధ్యాయాలు ఉన్నాయి కానీ చదవడం కాదు. ఒక పోర్షన్తో, ఒక క్రమముగా దేవుని వాక్యాన్ని మనం చదవడం మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు దేవుడితో కనెక్షన్. ఈరోజు మీరు గమనిస్తే దావీదు గొలియాతు యుద్ధం చేసినప్పుడు ప్రార్థన చేశాడా? చేయలే. అక్కడ ప్రార్థన చేసినట్టు ఒక నిమిషం గొలియాతు ఆగు, నేను ప్రార్థన చేసి వస్తానని అక్కడ మోకరించి దేవా నాకు విజయం అని అడిగాడా? మరి ఇక్కడ ప్రార్థనాపరుడు అని ఎలా చెప్తున్నాం మనం? అతను అక్కడ ప్రార్థన చేయకపోయినా అతను ప్రతిరోజు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడు? ఆయన దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడు. గొర్రెలు తీసుకెళ్ళిపోయాడు. ఆ గొర్రెలన్నీ మేత మేస్తుంటే ఏం చేసాడు చెప్పండి? ఆ కొండ మీద ఎక్కి లేదా ఆ రాయి మీద ఎక్కి ఆ కొండల్లో ఏం చేయాలి చెప్పండి? చక్కగా నీడలో కూర్చొని పాటలు పాడుకుంటూ దేవుడితో మంచి సంబంధం కలిగి ప్రార్థన చేసుకుంటూ దేవుడితో గడిపాడు. సో మొదటిది విజయం కావాలంటే గతంలో మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలని అన్నడూ ఏం చేయకండి, మర్చిపోకండి. రెండోది ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. మూడోది మీరు గమనిస్తే పాజిటివ్ థింకింగ్ ఉండాలి మనలో. ఏముండాలి చెప్పండి? మనలో పాజిటివ్ థింకింగ్, రైట్ థింకింగ్ అనేది మనలో ఉండాలి. చూడండి 17వ అధ్యాయం 36వ వచనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 36వ వచనం చూడండి ఒకసారి. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. దాన్ని నెగిటివ్ థింకింగ్ అంటారా, పాజిటివ్ థింకింగ్ అంటారా? సింహాన్ని ఎలుగుబంటికి ఎలా జరిగిందో అదే ఎవడికి జరుగుతుంది? ఈ గొలియాతుకు కూడా జరుగుతుంది. ఏమోనండి, దైవాధీనం అండి. ఆ టైంలో ఏదో జరుగుతుంది, ఇలాగ అనుకుని వెళ్తాను, ఏదైతే అవుతుంది అనుకున్నాడే చెప్పండి. ఈరోజు దేవుని బిడలుగా మన ఆలోచన ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. మనలో ఎప్పుడు నెగిటివిటీ ఉండకూడదు. మనలో పాజిటివ్ థింకింగ్ మనలో ఉండాలి. పన్నెండు మంది వేగుల వారు వెళ్ళారు కనాను చూడడానికి, కానీ పాజిటివ్గా మాట్లాడింది ఇద్దరే. పేర్లు చెప్తారా వారి పేర్లు? కాలేబు, యెహోషువ. మనం వెళ్తాం తప్పక, దేవుడు చెప్పినట్టుగా జయిస్తాం. ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని, ఆ కనాను ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు మనకిస్తాడు. మిగతా 10 మంది ఏమన్నారు? అమ్మో వాళ్ళు చాలా అజానుభావులు, మనం మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళకి లిల్లిపుట్లలాగా ఉన్నాం, మనం అక్కడ అయిపోతాం, చచ్చిపోతాం, వద్దు, మనం వెళ్ళొద్దు అన్నారు. అందుకే అపనమ్మకం కలిగిన వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. కేవలం ఆ ఇద్దరు మాత్రమే మిగతా యంగ్ జనరేషన్తో కలిసి వారు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. ఎందువల్ల వారిలో ఏముంది? పాజిటివ్ థింకింగ్. నువ్వు పాజిటివ్గా మాట్లాడుతున్నావా, నెగిటివ్గా మాట్లాడుతున్నావా? కొంతమంది ఎప్పుడు చూసినా నేను చచ్చిపోతాను. ఈరోజు ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా మనం మాట్లాడకూడదు. మనం ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి. నా దేవుడి సమస్యలని పటాపంచలు చేస్తాడు, నా అప్పులని దేవుడు పటాపంచలు చేస్తాడు, ఈ అనారోగ్యం తీసి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఇంకా నాకు దేవుడు దీర్ఘాయుష్తో దేవుడి కొరకు నేను పని చేస్తాను అనే ఒక పాజిటివ్గా దేవుడి కోసం బ్రతుకుతున్న దేవుడి కోసం లేదా ఆయన దగ్గరికి వెళ్తాను తప్ప నేను మాత్రం ప్రభు కొరకే జీవిస్తానని ఒక రకమైన పాజిటివ్ థింకింగ్తో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకి గొప్ప విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు.
ఫరో సైన్యాన్ని చూసి ఇశ్రాయేల్ అందరూ భయపడిపోయి, ఈ అరణ్యములో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, ఐగుప్తులో సమాధులు లేవని అన్నారు. కానీ పాజిటివ్గా మాట్లాడింది ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు ఎవరు? మోషే. మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయుల్ని మీరు మరలా ఎన్నడూ మీరు చూడరా అని ఆ కర్రని పైకి ఎత్తగానే దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చేశాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది, ఎప్పుడు మనలో చివరిగా మనం పాజిటివ్ థింకింగ్ అనేది మనలో ఉండాలి. 3వది. 4వది చివరిగా మీరు గమనిస్తే మనలో ఉండవలసింది చూడండి, 17వ అధ్యాయము 46, 47 ఈ చదివి ముగించుకుందాం. చూడండి 46, 47. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 46, 47. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఏమండి, ఇంకా యుద్ధం జరిగిందా జరగలేదా? ఇంకా దావీదు ఫైట్ చేశాడా లేదా? కానీ ఏమన్నాడు చెప్పండి, నిన్ను నా చేతికి నా దేవుడు అప్పగించాడు, నిన్ను చంపి నీ తల తెగవేతును. దాన్ని ఏమన్నారంటే విశ్వాసం, నమ్మకం. ఏంటా నమ్మకం? ఇంకా ఏం జరగక ముందే బోల్డ్గా ఒప్పుకున్నాడు. నీకు విశ్వాసం ఉందని ఎలా చెప్పగలవు అంటే నీ మాట ద్వారా. కొంతమంది నమ్మకం ఉందని అంటారు, కానీ మాట మాత్రం ఏమోనండి, దైవాధీనం అండి, ఏం జరుగుతుందో జరగనివ్వండి. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది నువ్వు విశ్వసిస్తే నీ నోటితో ఏం చేస్తావు చెప్పండి? విశ్వాసంతో నువ్వు మాట్లాడు, స్పీక్ అవుట్. విశ్వాసంతో నువ్వు బోల్డ్గా నువ్వు మాట్లాడగలగాలి. నువ్వు మాట్లాడేది దేవుడు నెరవేరుస్తాడు, నువ్వు అనేది దేవుడు జరిగిస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. మరి నువ్వు విశ్వాసంతో మాట్లాడుతున్నావా? విశ్వాసంతో పలుకుతున్నావా? సౌత్ కొరియాలో పెద్ద చర్చ్ ఉంది ప్రపంచంలో. అదే అంతకన్నా పెద్ద చర్చ్ ఇంకొకటి లేదు. ఒక పెద్ద స్టేడియంలో వారు ప్రభువుని ఆరాధిస్తారు. ఆ సౌత్ కొరియా చర్చ్ పాస్టర్ గారి పేరు పాల్ యాంగ్ చో. చెప్పండి ఏ చో అండి? పాల్ యాంగ్ చో. ఆయన మొదట్లో ఆయన ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు కొరియా దేశంలో అక్కడ ఒక ఆమె పక్షవాతంతో ఇంట్లో పడుందంట. దేంతో చెప్పండి? ప్యారలైజ్డ్, పక్షవాతంతో. అక్కడ ఒక చిన్న చర్చ్ కట్టడానికి ఈ యాంగిచో గారు సిద్ధపడ్డారట. ఆ ఊరు పెద్దలందరూ వచ్చారట, మీ దేవుడు నిజంగా గొప్పవాడు అయితే ముందు ఆమెను బతికించండి, ఆమె నడిచేటట్టు చేయండి. అలాగా ఆమె బాగవుతేనే, ఆమె నడుస్తేనే నువ్వు ఇక్కడ చర్చ్ కట్టాలి, లేకపోతే నువ్వు వెళ్ళిపోవాలని ఆయనకి సవాలు విసిరారట. పాల్ యాంగిచో గారు ఆయన సాక్ష్యంలో ఆయన చెప్తూ ఉన్నాడు, సుమారుగా ఆమె 7 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతుందంట. వాళ్ళ ఆయన భయంకరమైన తాగుబోతు ఆయనంట. భార్యను పట్టించుకోడు, భార్య పరిస్థితిని చూసుకోడు, తన తాగుతూ తందనాలాడుతూ తన బతుకుతూ ఉన్నాడట. ఈ పాస్టర్ గారు యాంగిచో గారు ప్రతిరోజు ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళడం, ఈమెకి ప్రార్థన చేయడం. కానీ ఇల్లు ఎలా ఉందో మీకు తెలుసా? ఇంట్లో ఆమె పడిపోయి ఉంది, భర్త ఏమో తాగేసి తందనాలాడేసి వెళ్ళిపోతున్నాడు. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయడమే కాదట, పాస్టర్ గారు చీపురు తీసుకొని నీళ్ళు తీసుకొని ఆ ఇల్లంతా ఉడిచేవాడట, ఆ ఇల్లంతా శుభ్రం చేసేవాడట. ఇల్లంతా రకరకాల భయంకరమైన చెడు వాసన, కంపు అయినప్పటికీ అలాగే శుభ్రం చేసి ఆ సహోదరికి ప్రార్థన చేసి వెళ్ళేవాడట. ఇలా కొన్నాళ్ళు జరిగింది.
ఒకరోజు అనుకున్నాడు ఎంతకాలం ఇలాగా, కానీ ఆయన నమ్మాడు తప్పక దేవుడు చేస్తాడని. ఒకరోజు జరిగిన విషయం ఏంటంటే ఆయన చర్చ్ అలా కడుతూ ఉన్నాడు, స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ పెద్దలు అందరూ వచ్చేసారట, గుమ్ము కుడిపోయారు. నేను చెప్పాను కదా ఆమె బాగయ్యే వరకు కూడా నువ్వు కట్టొద్దని చర్చ్, నువ్వెందుకు కడుతున్నావు, ఆమె బాగయిన తర్వాత అప్పుడు నువ్వు కట్టాలి కానీ నువ్వు ఎలా కడుతున్నావు అని అంటున్న సమయంలో ఈ పండుకొని పెరాలిస్తూ ఉన్న ఈమె ఆ జనాల మధ్యలో ఇలా 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 అందరినీ దాటుకుంటూ ఎదరికి వచ్చి అన్నదట, నన్ను దేవుడు బాగు చేశాడు, నన్ను దేవుడు స్వస్థపరిచాడు, ఇదిగో నేను ఆరోగ్యంతో నేను అన్నాను. ఊరంతా కూడా ఆశ్చర్యపోయారట. ఎలా లేచింది, 7 సంవత్సరాల నుంచి పెరాలిస్తున్న ఈమె ఎలా లేచి నడిచి ఇక్కడికి వచ్చింది? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. మానవ రీతిగా మనం ఆలోచిస్తే అంత పెద్ద గొలియాత్తో ఈ పొట్టోడు, ఈ చిన్నోడు యుద్ధం చేయగలడంటారా? దయచేసి మీ చూపు లోకరీతిగా ఉండకూడదు. మీరు ప్రభువుని దృష్టిలో పెట్టుకొని ప్రభువులో ఉన్న శక్తి ఎంత గొప్పదో, ఈ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని, ఈ యావత్ సృష్టి అంతటిని సృష్టించిన ఆ సృష్టికర్త ఎంత సర్వశక్తి గలవాడో అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ మాట, నీ పద్ధతి, నీ నడత, నీ ప్రవర్తన, నీ జీవన విధాన శైలి అన్నీ మారిపోతాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తాం కానీ ఇంకా దేవుడి గురించి, ఆయనలో ఉన్న శక్తి ఎంత గొప్పదా పరిపూర్ణతలోకి రాకే దేవుడి మీద అలుగుతాం. దేవుడికి చాలా చిన్నగా మనం చూసుకుంటాం, దేవుడు ఏం చేయగలలే అనుకుంటున్నాం. బట్ గాడ్ కెన్ డూ వండర్స్. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ వండర్స్. మా తల్లి గారిని 7 రోజుల కన్నా ఎక్కువ బ్రతకదు అన్నారు. 7 Hills విశాఖపట్నం పెద్ద హాస్పిటల్లో వెంకటపతి రాజు గారని క్యాన్సర్ స్పెషలిస్ట్, యూట్రస్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్. కానీ ఒకటే ప్రార్థన చేస్తాం, ప్రభువా మా తల్లిని బాగు చేయండి. మేము ఎంత చదివినా నీ ఉద్యోగం చేయక, మీ పని, మీ సేవ చేసి అనేక ఆత్మను సంపాదిస్తాం, ఫుల్ టైమ్గా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. మా ప్రార్థన వల్ల దేవుడు బాగు చేసిన అంటలే, దేవుడు ఆమె కృపనిచ్చి ఇస్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే మా తల్లి గారికి ఈ భూమి మీద 22 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యంతో ఉంచి అద్భుతమైన సేవ చేసి అనేక వేల మందిని, అనేక వందల మందికి సువార్త చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అందరికీ ఆశ్చర్యం, 7 రోజులు ఎక్కడ, 22 సంవత్సరాలు ఎక్కడ? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం. నమ్మాడు, నేను జయిస్తానని నమ్మాడు. కానీ మిగతా వాళ్ళు, అన్నయ్యలు కానీ, మిగతా సైన్యం కానీ, రాజు కానీ ఏం చేయలేపారు? నమ్మలేదు. వారు దేవుడిని అండర్ ఎస్టిమేట్ చేసుకున్నారు. వారు ఆఖరికి దావీదు అన్నట్టే ఏం చేశారు చెప్పండి? చంపాడు. ఏం పట్టుకెళ్ళాడు? 5 నున్నని రాళ్ళు తీసుకెళ్ళాడు. ఎన్ని రాళ్ళు చెప్పండి? 5 నున్నని రాళ్ళు. 5 రాళ్ళు అంటే ఒక విధంగా చెప్పాలంటే 5 రాళ్ళు తీసుకెళ్ళా, యేసయ్యని తీసుకెళ్ళాడు. JESUS. ఎన్ని రాళ్ళు చెప్పండి? JESUS. ఎన్ని? 5. ఏంటి JESUS అంటే ఏంటి? జీసస్. నువ్వు యేసయ్యని తీసుకెళ్తున్నావా? యేసయ్య పేరన నువ్వు చేస్తున్నావా? యూ కెన్ సీ వండర్స్. ఒకే ఒక రాయి తీసి ఇసిరాగానే అది నుదుటి మీద తగలగానే ఆ నుదుటి మీద ఏం జరిగింది చెప్పండి? బోర్ల పడ్డాడంట. ఎలా పడ్డాడు చెప్పండి? బోర్ల అంటే ఇప్పుడు రాయి వచ్చి ఇక్కడ తగిలిందండి, అంత స్పీడ్గా వెనక్కి పడాలా ముందు పడాలా? వెనక్కి పడాలి. కానీ ఎక్కడ పడ్డాడు? ముందు పడ్డాడు. ఎందుకు పడ్డాడు? ముందు సాష్టాంగ పడ్డాడు. ఎవరికి? JESUS అంటే యేసయ్యకి సాష్టాంగ పడి, నా దేవుడు కాదు ప్రభు, నీ దేవుడే, దావీదు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, గొప్ప దేవుడు అని సాగిలు పడేటట్టుగా దేవుడు బోర్ల పడేటట్టు చేశాడు. ఆమేన్. దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. వెంటనే ఏం చేశాడు? ఇక దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.
ఎదరికి 51 చూడండి. వారి బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను. ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయేది. అప్పుడు ఇశ్రాయేలు వారిని యూదా వారిని లేచి జయము జయమని అరుచుచు లోయ వరకును శరాయం ఎక్రోము వరకును ఫిలిస్తీన్లు తరమగా ఫిలిస్తీన్లు అతులై శరాయము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను పట్టణముల వరకు కూలిది. అప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్లు తరుముట మాని తిరిగి వచ్చి వారు డేరాల్లోని దోచుకున్నది. వారి డేరాలను దోచుకున్నది. 54 వచ్చిన అండర్లైన్ చేసుకోండి. అయితే దావీదు ఆ ఫిలిస్తీన్ ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చాను. చివరిగా క్లోజింగ్ మీరు గమనిస్తే అతని కత్తి తీసుకుని అతను ఏం చేశాడు చెప్పండి? చంపేశాడు. ఎందుకు? అతని దగ్గర ఏం లేదు, దావీదు దగ్గర కత్తి. తర్వాత ఏం చేశాడు? ఆ కత్తితో ఏం చేశాడు చెప్పండి? తలను నరికేశాడు. ఆ తలకాయని పట్టుకుని నడుస్తుంటే ఎవరి తలకాయ? గొలియాతు తలకాయ. ఏం కారుతుంది చెప్పండి? రక్తం, ఫ్రెష్ బ్లడ్. తలకాయ మాసం కాదు. గొలియాతు యొక్క తలకాయని పట్టుకుని ఈ యెరూషలేము వీధుల్లో తిరుగుతూ ఉంటుంటే, అటు వెళ్తుంటుంటే జనాలందరూ కేరింతలు కొట్టి చప్పట్లు కొట్టి అప్పుడు వరకు 40 రోజుల వరకు బిక్కు బిక్కు బిక్కుమని ఉన్న వారు అది చూడగానే అందరూ మైమరిచిపోయారు అందరూ. అయితే దావీదు చేసింది ఏంటంటే ఆ గొలియాతు యొక్క ఆయుధాల్ని ఆయన తన డేరాలో పెట్టుకున్నాడంట. ఎవరి ఆయుధాలు? ఎందుకు పెట్టుకున్నాడు గొలియాతు ఆయుధాలు డేరాలో? ఎందుకంటే తన బిడ్డలకి, తన మనవలకి, అందరికీ చెప్పడానికి. ఇదిగో ఉదయం లేవగానే ఏం చూడడానికి? ఆ ఆయుధాలు ఏం గుర్తు చేస్తున్నాయి? ఏం గుర్తు చేస్తున్నాయి? ఆనాడు దేవుడు నాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆనాడు దేవుడు ఇచ్చిన విజయం ఈనాడు కూడా దేవుడు నాకు ఇస్తాడు. ఈరోజు ఒక విషయాన్ని మీరు గమనించాలి. అందువలన అతడు తన ఆయుధాల్ని గోడకి తగిలించాడు. ఏ కష్టం వచ్చినా ఎటు చూస్తున్నాడు ఇప్పుడు? ఆ గోడ వైపు, అనగా దేవుడిచ్చిన విజయం వైపు చూస్తున్నాడు. ఆయుధాల వైపు చూడడం అన్నాడు అర్థం. దేవుడిచ్చిన విజయం వైపు చూస్తున్నాడు. ఈరోజు మీరు ఎవరి వైపు చూస్తున్నారు? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మీరు దేవుడి వైపు చూస్తున్నారా? మనుషుల వైపు చూస్తున్నారా? ఈరోజు 4 సత్యాలు. మొదటిది, గతాన్ని అనడు మర్చిపోకండి. గతములో మీకు చేసిన కార్యాలు, అద్భుతాలు గుర్తుపెట్టుకోండి. నేడు కూడా దేవుడు అట్టి కార్యాలు మీ జీవితంలో దేవుడు చేస్తాడు. రెండోది, ప్రేయర్ఫుల్గా ఉండండి. కనీసం 2-3 గంటలైనా దేవుడి సన్నిధిలో గడపడానికి ప్రతిరోజు ఇష్టపడండి. మీ జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. మూడోది, పాజిటివ్ మాట్లాడండి. ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడండి. ఏది జరగాలన్నా దేవుడి చిత్తం లేకుండా మనకి ఏది జరగదు కనుక ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడండి. నెగిటివ్ అనేది మనలో వద్దు. నాలుగోది, ఫెయిత్, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. ఇంకా యుద్ధం జరగలేదు, ఇంకా చంపలేదు, కానీ దేవుడు ఈ సున్నతిలేని ఫిలిస్తీన్ నాకు దేవుడు అప్పగిస్తున్నాడు. నమ్మాడు, వెళ్ళాడు, యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించాడు. అన్నీలు మాట్లాడిన మాటలకి, అన్నీలు పెట్టిన నిరుత్సాహానికి దావీదు నిరుత్సాహపాలే. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఆ ద్వేషించిన వారికి మేలు చేశాడు. ఎవరు? దావీదు. ఎందుకంటే ఇచ్చిన వార్త ఏంటి? ఎవరైతే గొలియాతును చంపుతారో సౌలు గారు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే 3 ఆఫర్లు. మొదటి ఆఫర్ ఏంటి? ఐశ్వర్యాన్ని ఇస్తానన్నాడు. ఏమిస్తాను చెప్పండి? ఐశ్వర్యాన్ని ఇస్తాను. రెండోది, మీకు ట్యాక్స్ లేకుండా ఇంటి వారు ఇంకెవరు ఏం కట్ట అవసరం లేదు, ట్యాక్స్ కట్ట అవసరం లేదు. మూడోది, నా కుమార్తెని చేంజ్ చేస్తానంటే చెప్పండి, పెళ్ళి. ఈ మూడింటిలో దావీదుకి వచ్చేవన్నీ, కుటుంబానికి వచ్చేవన్నీ చెప్పండి? ఐశ్వర్యం ఇస్తాను, ఇంటి వారు ఎవ్వరూ కూడా ఏం కట్ట అవసరం లేదు, పన్ను కట్ట అవసరం లేదు. మూడోది, పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. ఈ మూడింటిలో దావీదుకి వచ్చింది ఏంటి? ఇంటి వారికి వచ్చేది ఏది? దావీదుకి వచ్చేది ఒకటే, అమ్మాయి. మిగతా 2 ఎవరికి? కుటుంబానికి. అంటే కుటుంబంలో ఉన్న సమస్యలు పోవడానికి దావీదు ఇంటర్ఫియర్ అవుతున్నాడు అక్కడ. ఇక వాళ్ళు పన్ను కట్ట అవసరం లేదు. రెండోది,
వాళ్ళు బహు ఐశ్వర్యవంతులు. అంటే ఎవరైతే ఆయన్ని ద్వేషించారో, ఎవరైతే ఆయన కీడు చేసి వాళ్ళకి ఏం చేస్తున్నాడు దావీదు చెప్పండి? వాళ్ళకి సహాయం చేస్తున్నాడు, వాళ్ళకి మేలు చేస్తున్నాడు, వాళ్ళకి ఉపకారం చేస్తున్నాడు ఇండైరెక్ట్గా. తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా నా కుటుంబాన్ని మంచిగా ఉండాలి, ఆయన ద్వేషించిన వారిని కూడా ప్రేమిస్తున్నాం. ఇట్టి మంచి లక్షణాలు మనం కలిగి ఉండి దేవుడి వైపు చూస్తూ మనం ముందుకి కొనసాగుదాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో దావీదు గొలియాతు ఎన్నో విషయాలు మాకు మీరు తెలియపరిచారు. మా జీవితంలో గొప్ప విజయాన్ని సాధించాలండి 4 మేము కలిగి ఉండాలి. గతంలో మీరు చేసిన కార్యాలను మరవకుండా ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండి పాజిటివ్ కలిగి మాట్లాడడానికి, విశ్వాసాన్ని కలిగి ముందు కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. ఈ పాండమిక్ టైంలో ఎవరు ఏ విషయానికి భయపడకుండా అంత అజానబడిన గొలియాతు విషయంలో దావీదు ఏ విధంగా అయితే విశ్వాసాన్ని కనుపరిచాడు, తన ఆత్మీయ జీవితాన్ని కనుపరిచాడు, ధైర్యాన్ని ఏ రీతిగా కనుపరిచాడు, మేము కూడా అట్టి ధైర్యంతో విశ్వాసంతో మేము ముందు కొనసాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. మాకు ఇచ్చిన అద్భుతమైన సందేశానికి మీకు వందనాలు చెల్లిస్తూ అందరికీ మంచి ఆరోగ్యాలతో నింపి అందరినీ ఆత్మీయంగా భక్తులు అభివృద్ధి పరిచి మీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక నేను సహవాసం నిత్యం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రత్యేకంగా సియోన్ సంఘంలో ఉన్న వారికి మీ యొక్క దశమ భాగాలు కానీ, మీ యొక్క కానుకలు కానీ ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు పంపించవచ్చు. లేకపోతే మీకు ఇవ్వబడిన కవర్లో మీ బైబిల్లో పెట్టుకుని త్వరలో మన ఆరాధన మొదలవుద్ది, అప్పుడు మీరు తీసుకుని మందిరంలో కానుక పెట్టిలో మీరు వేయచ్చు. మా అందరి కోసం ప్రార్థన చేయండి. మీ అందరి కోసం మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.